వెల్కమ్ టు విజిల్. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై విశ్లేషించడానికి సీనియర్ అనలిస్ట్ అడుసుముల శ్రీనివాసరావు గారు, మరొక సీనియర్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు విజిల్ స్టూడియోకి వచ్చున్నారు. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం, అది అభయారణ్యమా లేదంటే రియల్ ఎస్టేట్ ప్రాపకం కోసం నేటి కాంగ్రెస్ పాలకులు, నాటి బీఆర్ఎస్ పాలకులు, అసలు దాంట్లో వాస్తవం ఏంటి? ఉరువురు మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి అక్కడ మంచి జరిగితేనేమో ఆయా ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల నుంచి జరిగిన తప్పులేమో చంద్రబాబు నాయుడుకి సంబంధించి, లేదా ఉమ్మడి పాలకులు అనగానే ఆంధ్ర వాళ్ళు అనే ఒక నేరేషన్, ప్రతి దానికి విషం జిమ్మే సంస్కృతి ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర పాలకులు చేసిన దాష్టికం అనేదే అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇదే భావనలో ఆ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ముసుగులో ఉన్నవాళ్ళు, పేపర్లు నడిపేవాళ్ళు, జర్నలిస్టులు అందరిది ఒకటే మాట, ఆంధ్ర పాలకులు చేసిన దుర్మార్గం అనేదాన్ని. దానికి సంబంధించి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల కాలంలో గడిచిన వారం రోజుల క్రితం ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్రకు సంబంధించిన కుటుంబ వ్యవహారం, దాంట్లో నీ మొగుడు లక్షణాలే నీకు నీ కొడుకులకి వచ్చినాయి అని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే అటువంటి భాష వాడటం, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారటం వెనక లోతైన విశ్లేషణ, దానిలో ఉన్న గూఢార్థం ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు అనేది విశ్లేషించడానికి సీనియర్ అనలిస్టులు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేష్ గారు. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్న తన పార్టీ ప్రతిష్టను తిరిగి నెలకొల్పడం కోసం ఈ కుల వైషమ్యం, గడిచిన 20 సంవత్సరాల నుంచి లేని ఫ్యాక్షన్ ఆనవాళ్ళని మళ్ళీ తవ్వి బయటికి తీసి, అటువంటి వాతావరణం అక్కడి ప్రజలు పరిస్థితులు శరవేగంగా మారినాయి. ఆనాటి పరిటాల రవి తండ్రి, పరిటాల రవి తాతల కాలం నుంచి పరిస్థితులు ఇప్పుడు మారుతూ వచ్చాయి. వాస్తవానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యాక్షన్ భావజాల సంస్కృతిని పెంచే ఆలోచనలో ఆ కుట్రలకి ప్రజలు ప్రభావితమయ్యే పరిస్థితి, దూరమైన రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ జగన్ చెంతకు చేరే అవకాశం ఉందంటారా? అతనికి వేరే ఆప్షన్ లేదండి. ఎందుకంటే రాజకీయ పార్టీగా వైసీపీ డిజాస్టర్ అయిపోయింది. ఎందుకంటే అతనికి ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి రాజకీయ పార్టీగా వైసీపీ సిద్ధాంతం ఇది, మా నాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చంపేశారు, ఇలాంటి వాటికి ఇంక ఛాన్స్ లేదు. కాబట్టి ఇది అతను ఏం చేయాలి? అంతా రాజేష్ గారు చెప్పినట్టుగా అందులో లాజిక్ ఉంది. డెఫినెట్గా అదే ఆలోచన ఉంటుంది, అతనికి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అతను నేను మళ్ళీ నవరత్నాలు ఇచ్చాడు, ఇదివరకు 18 రత్నాలు ఇస్తున్నానని చెప్పాలంతే. ఆ 18 రత్నాలు ఇచ్చే అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కలిపి నోట్లో పెట్టేస్తున్నాడు కదా ఇప్పుడు అందరికీ. వాళ్ళు 2,000, 3,000 చేయడానికి అన్నంలో ముఖ్యం మూలిగాడు. వీళ్ళు ఏకంగా 4,000 ఇచ్చారు. వీళ్ళు ఎవరో వాలంటీర్ లేకపోతే అతనికి ఎలాగరా బాబు ఎలా పోతారంటే చంద్రబాబు నాయుడు గారు లేదా వాళ్ళ అబ్బాయో పవన్ కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా అతనికి రాజకీయంగా, పార్టీ పరంగా అతనికి ఇక్కడ స్పేస్ లేదు. ఒకవేళ సంక్షేమం చేసినా, అభివృద్ధి చేసినా ఇవన్నీ చేసేస్తారు. వీళ్ళ అవకాశం ఉంది, వీళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. కేంద్రంలోనూ వీళ్ళు ఒకటే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వీళ్ళ పనులు చేసుకుపోతున్నారు. ఇక వేరే దారి లేదు. రాజేష్ గారు చెప్పిన లాజిక్ చాలా పర్ఫెక్ట్గా అతను అదే ఆలోచనలో ఉన్నాడు. రాజకీయంగా విభేదాలు ఉంటే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా విభేదించే అవకాశం ఇప్పుడు లేదు. అదే కులపరంగా అనేటప్పటికి వస్తుందండి. ఫ్యాక్షన్ అనేటప్పటికి డెఫినెట్గా మీరు ఒకవైపున ఉంటే ఖచ్చితంగా నేను ఇంకో వైపున ఉంటాను. అలాగే అతను ఆ రకంగా డివిజన్ తీసుకొస్తే ఒక వర్గం తెలుగుదేశం పార్టీ కూటమి సపోర్ట్ చేస్తే, రెండో వర్గం ఆటోమేటిక్గా అతను సపోర్ట్ చేస్తుంది. ఇది అతను ఆలోచన. అంటే పోయిన చోట వెతుక్కోవటం అనేటువంటిది అతను ప్రాథమికంగా మన దాసనారాయణ గారి సినిమాలో చెప్పినట్టుగా
ఎక్కడ పడిపోయిందో ఉంగరం అక్కడే ఎత్తుక్కోమంటారు కదా, అలాగా అతను అక్కడ మొదలుపెట్టాడు. ఇది ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఇతను వాళ్ళతో సిలబస్ ఏంటి, అరాచకం చేయటం, కమ్యూనల్ రైట్స్ తీసుకురావటం, మనుషుల్ని విడగొట్టడం, పచ్చి అబద్ధాలు మాట్లాడటం, దారిన పోయి దాని విషయాన్ని కూడా పెద్ద అడావిడి చేయటం, ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోవడం, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం, వీళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు తల ఉంచుకుని. ఇది వీళ్ళే చంపేశారని చెప్తారు. నిన్న మనం ఒకటి చూసాం, మనం ఒక ఆయన ఎవరో చనిపోయారు, ప్రమాదవశాత్తు చనిపోయారు, అది యాక్సిడెంట్ అయింది. దానికో మీరు చంపేశారు, పవన్ కళ్యాణ్ చంపించేసాడు, లేకపోతే ఇంకోళ్ళు చంపించేశారు అని మొదలెట్టేశారు. అదంతా కూడా ఇతని ఎజెండే. అంటే మతపరమైన ఘర్షణలు ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఏరియాలను బట్టి, ఇప్పుడు మన కోస్తా జిల్లాల దగ్గరికి వచ్చినప్పటికి, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఉన్నదనుకోండి మతపరమైన, ఇప్పుడు మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం లేదు, కానీ కొత్తగా సృష్టిస్తారు వీళ్ళు, సెన్సిటివ్గా మారుస్తారన్నమాట. రాయలసీమ దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్యాక్షన్, అలాగే ఈ కోస్తా విజయవాడ, ఇప్పుడు గుంటూరు, మా కోస్తా జిల్లాలు వచ్చేటప్పటికి డెఫినెట్గా కులాల మీద పడతారు, మతాల మీద పడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ లోకల్ ఇష్యూ వస్తుంది చూడండి రాబోయే రోజుల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి తర్వాత వైసీపీలో గెలిపాడు ఒక ఎమ్మెల్యే, సాలూరులో గెలిచిన అతను అక్కడ ఉన్న వాళ్ళు తరివేస్తాను, లోకల్ వాళ్ళుగా ఉండాలి ఇక్కడ అని మాట. చాలామంది కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ నుంచి వెళ్ళి సాలూరులో దాదాపు 30 ఏళ్ళ నుంచి పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు, అక్కడ నీరు ఉందని. ఇది రేపు మాపో అది లేపుతారు అక్కడ ఉత్తరాంధ్రలో. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి ఏ దారి లేక ఈ దారి ఎంచుకుంటున్నాడు. ఒకవేళ ఏ దారి ఉన్నా కానీ ఈ దారి ఎంచుకుంటాడు అతను, అది అతను వెరైటీ. ఇప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడంటే, నాకు ఏ దారి లేక నీకు చంపితేనే కానీ బతకలేను కాబట్టి నేను చంపుతాను అంటాడు ఒకడు, నేరం నాది కాదు ఆకలిది అన్నట్టుగా. ఇతను అలా కాదు, ఏ దారి ఉన్నా కానీ ఈ దారి ఎంచుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, మనం పోలవరం కట్టేస్తున్నాం, అమరావతి కట్టేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, లేకపోతే ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నది. ఉద్యోగులు టైం జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ పెండింగ్ బకాయిలన్నీ ఇచ్చేస్తున్నారు, ఒక రకంగా పీస్ఫుల్గా ఉంది. మనం గుండె మీద చేసి పడుకున్నారు అంతా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న అరాచకం, భయం, ఆందోళన, ఈ ఎప్పుడు వచ్చి ఎవడ తలుపు కొట్టి రాత్రి లేపుకుపోతారో, ఎత్తుకుపోతారో, మన భూమి ఎవడ దుబ్బెత్తాడో, మన ఇల్లు ఎవడ లాగేసుకుంటాడో అన్న భయాందోళన లేదు ఇప్పుడు. కానీ ఆ పాము ఇక్కడే తిరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం దాని మీద పర్ఫెక్ట్గా దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ నిన్న 2-3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో ఏపీ పోలీస్ శభాష్ అనేలాగా పనిచేశారు. వెల్ డన్ పోలీస్ అనాలి మనం, ఎందుకంటే వాళ్ళు తిట్టాం. వాళ్ళు ఎప్పుడన్నా పని చేయకపోతే మనల్ని తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు ఈ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేసినట్టు మనం ప్రశంసించాలి. అయితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తున్నారు. కొంతమంది ఊచకోత కోస్తాం, ఇవన్నీ మాటలు ఎందుకు వస్తున్నాయండి, ఎవరికి వస్తాడు ఊచకోత, అసలు ఎవరికి సంబంధం అది, అసలు ఆంధ్రప్రదేశ్కి అసలు ఏ మతానికి ఎవరికైనా ఏ సంబంధం అది. తన తోడబుట్టినవాడు, రక్త సంబంధం, తన సొంత అన్న వైఎస్ విమలారెడ్డి, పులివెందుల ఆడపడుచు, తన సొంత అన్న వివేక దారుణ హత్యకు గురైతే ఏనాడు హంతకులను శిక్షించాలి అని కోరని విమలారెడ్డి పాస్టర్ ప్రవీణ్పై అది హత్య అని అర్థం వచ్చేలాగా విచారణ చేయాలని సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అండి, ఆవిడ ఇంకో మాట కూడా ఉంది, అది కూడా ఎలక్షన్ల ముందందో ఇప్పుడు అన్నదో కానీ అది నేను విన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడు, క్రైస్తవ సమాజం అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది అంటే మిగతా సమాజం వద్దా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు, ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని? నేను అందుకనే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అనేటువంటిది ఒక వైరస్. మీరు ఎప్పుడైతే భారతదేశం సరిహద్దులు మూసేశారు కరోనా వస్తుందని వైరస్, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసేయాలి మీరు. అసలు అతను బయట సమాజంలో తిరగకూడదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి ఉన్నాడు అతను చుట్టూరు ఉన్న వాళ్ళ ఇంట్లోనూ బయట అందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా. చూడటానికి పెద్ద మనుషుల్లాగాను శాంతి బోధించే ఒక గొప్ప విధానాన్ని బోధించే దాన్ని పట్టుకుని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కుటుంబం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కుటుంబం, బాబు మమ్మల్ని వదిలేండి బాబు, మా బాటు మేము పడతాం, ఎవరో కూడా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటున్నారు. వీళ్ళు వచ్చేమో ఒక మాజీ ఎంపీ ఏమో దాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటాడు, వచ్చి క్రైమ్ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు.
ఆ జరిగిన ఈ యాక్సిడెంట్ ఓవర్ యాక్షన్ మూలన ఆ కుటుంబానికి ఆధారంగా ఏదైతే ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రావాల్సిన పరిస్థితి కూడా వీళ్ళు ఆ తాగే నీళ్ళల్లో విషపు చుక్కలు కలిపినట్టు. ఖచ్చితంగా. ఇప్పుడు అంటే మీకు ఇన్సూరెన్సే కాదండి, అతని ప్రతిష్ట కూడా భంగం కలిగింది. వ్యక్తిగతంగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు రవి కాంచిన చోట కవి కాంచిన అన్నట్టుగా ఇప్పుడు మీడియా పరిస్థితి ఎలాగ ఉందండి. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ని రకరకాల కథల కింద చిలవల పలవల అల్లేశారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా దూరిపోతారు. అక్కడ ఏం జరిగింది, ఇతనికి ఇలా జరిగాడు, ఇతను పెద్ద తాగుబోదు కదా, ఆయన ఎందుకు తాగాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు పాపం. ఇదే వ్యక్తిగత జీవితాన్ని బయట తీసుకొచ్చి పెట్టేశారు. దానికి కారణం ఏంటి? పోలీసులు ఇంత సీసీటీవీలు అన్నీ తీయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వీళ్ళ ఆరోపణలో అదే నిజం చేసే ప్రయత్నాలు వీళ్ళు హత్య అన్నారు. అది నిజం చేయాలని విశ్వప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన ఆరోపణని. అది ఎవరి కోసం, ఎందుకు, అతను ఎవరో, ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరికి కూడా చాలామందికి ఆయన ఎవరో తెలదు, చనిపోయిన ఆయన. వాళ్ళే స్వయంగా చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా సేఫ్ హ్యాండ్స్లోకి వచ్చింది. అయినా సరే ఇంకా మనం ప్రజలు చాలామంది ఇంకా భద్రతగా ఫీల్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇతను ఇంకా ఇలాగా ఈ రకమైన క్రికెట్ ప్లాన్స్ అన్నీ వేస్తున్నాడు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్పింది ఒళ్ళు గగురు పడుతుంది మనకి. దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆ ఫ్యాక్షన్ అనేటువంటి వాతావరణం లేదు. పిల్లలందరూ చదువుకున్నారు. ఎవరి కాళ్ళకి ఒక రకమైన ఒక తరం 2 తరాల పిల్లలు బయట ప్రదేశాలకు వెళ్ళిపోయారు, విదేశాల్లో ఉన్నారు, హైదరాబాదు, బెంగళూరు నగరాలకు వెళ్ళిపోయారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్ని కులాల నుంచి వాళ్ళంతా కూడా ఎవరి పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చదువుకుని ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డారు. అలాంటి చోట మళ్ళీ ఈ అనాగరికమైన ఆటవికమైన ఈ వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళకి కూడా కష్టమే. ఈ వాతావరణం తీసుకురావాలంటే ఆషామాషిగా రాదు. కానీ ఇలాంటిది ఒక ఉద్రిక్తత సృష్టించి వర్గాలుగా విడదీసి గ్రామాలు వర్గాలుగా విడిపోతే మీకు అక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉంటుందంటే మీ పశువుల్ని మీరు ఇంటి ముందు కట్టేసుకుంటే కూడా దానికి విషం పెట్టి చంపేసి అంత సంస్కృతి ఉండేది అక్కడ, అంత కసి ఉండేది. నేను ఎందుకంటే కర్నూలు దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటే ఆ మంత్రాలయం వైపు వెళ్తుంటే ఒక ఊరు ఉంది. మేము బళ్ళారి వెళ్తే అక్కడ ఆగాం. మన విజయవాడకు సంబంధించిన ఒక ఆయన వాళ్ళ సిస్టర్ అక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళు పశువులు ఇంట్లో కట్టుకున్నారు ఆవుల్ని. అంటే మీరు ఇంట్లో కట్టుకున్నారేంటి అడిగి నాకు తెలియదు. అప్పటికి అడిగితే బయట ఉంటే వాళ్ళు విషం పెట్టి చంపేస్తారండి, వాళ్ళు కూడా మా చిన్నాన్నగారు వాళ్ళేను అంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు శత్రువులు. అసలు మీరు ఇలాగా కుటుంబాలు విడదీసేస్తారు, గ్రామాలను విడదీసేస్తారు, ఆ వీధుల కింద విడదీసేస్తారు. అది పోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత వచ్చిన పాలకులు కానీ ఇద్దరిని రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు ముగించి కంప్లీట్ క్లీన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే అకారణంగా వేషంతో కొన్ని అడ్డాలు తొలగించుకోవడం అన్నట్టు ఆళ్ళ వర్గానికే పనిచేసిన ఆయనకే సపోర్ట్ చేసిన పరిటాల రావు గారు రాజారెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన రాజారెడ్డి పరిటాల రవి బ్రతుకున్న దశలో వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేసి విలేకరుల సమావేశం పెట్టి రాయలసీమలో ఎవడన్నా మనగాడు ఉన్నాడంటే అది పరిటాల రవే అని ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పరిస్థితి రాజారెడ్డి చేశారు ఆ రోజు. మీకు 94 ఎలక్షన్స్లో ఈ రాజారెడ్డి తెలుగుదేశం జెండా కట్టుకుని జీపు కట్టుకుని తిరిగిన సంగతి ఎవరికైనా తెలుసండి? మైసూరారెడ్డిని ఓడించాలంటే అవాళ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం జెండా కట్టు తిరిగాడు 94లో రాజారెడ్డి. కానీ మా మనవడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గాలి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆ హామీ ఇచ్చాడు, గన్నులన్నీ నీకేం పర్లేదని. కానీ మంచో చెడో అక్కడ రవి అనుమతి లేకుండా వాళ్ళు ఏమి తావలేరు వాళ్ళు. ఎందుకంటే పరిటాల రవి గారి ప్రభావం అనంతపురం, గుత్తి మండలం ఇవే కాదండి, చిక్కబళ్ళాపూరు ఆ ఏరియాలో అంతా కూడా ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా ఈయన ప్రభావం ఉంది, కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో. కాబట్టి ఈ విషయంలో ఓబులాపురం గనుల విషయంలో పరిటాల రావు గారు గీచిన దాటి ఎవడ బయటికి ఆయన అనుకున్నది జరగాలి అక్కడ. కాబట్టి ఖచ్చితంగా అసలు ఏం అనుమానం లేదండి ఇందులో. అసలు అదే మెయిన్. ఈ బుట్టగాళ్ళకి పగేటండి రవి నుంచి వస్తారని జడుచుకుని చచ్చేవాళ్ళు వాళ్ళందరూ. రవి జోలికి వెళ్ళి అంత సాహసం, ఆ స్కెచ్ చేసే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి? ఆ పేరు చూసినా, ఆ పేరు తలుచుకున్నా, మనిషిని చూసినా జడుచుకు చెప్తారు వాళ్ళంతా. వాళ్ళ బుట్టగాళ్ళు వాళ్ళంతా. దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు,
కోపం నరం తెగిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. మాకేం సంబంధం లేదని చెప్తారు, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉండదు ఇందులో. మీకు అందులో సాక్షులు కానీ అక్కడ సంబంధించిన సొంత పాత్రధారులు ఎవడో మీకు ఆ లింకులు మొత్తం తెగొట్టేశారు. అలాగే ఈ వివేకానంద రెడ్డి మాటల్లో కూడా తెగొద్దామని చూశారు, కానీ దస్తగిరి ఏం చేయడంటే ఒక వాంగ్మూలం ఇచ్చేసాడు కాబట్టి బతుకున్నాడు. ఎక్కడా లేపేశారు కదా, ఎవరికి రిజర్వేషన్ లేకుండా పైకి పంపిస్తున్నారు అందరినీ. మీరు నేను ప్రయాణం చేయాలంటే ముందు టికెట్ తీసుకోవాలి, రిజర్వేషన్ మీరు చేయించుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఎవరికి రిజర్వేషన్ అక్క లేకుండా వెంటనే నడరా అని పంపించేస్తారు పైకి. వాళ్ళ చిన్నాన్ని కూడా కొట్టి నరికి చెప్పాడు, చూసినట్టు చెప్పాడు. నా అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి కొట్టి చంపించేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది చూసినట్టు చెప్పినట్టు కదా, మీరు నేను చెప్పగలమా? వీడియో కాల్లో కూడా ఏమన్నా చూసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అది ఒకవేళ అది కాదనుకోండి వీడియో చేసి చూపించుంటారు. లేకపోతే కొట్టలు ఇచ్చుకుని ఎక్కడ నరికాడు, అక్కడ తీసుకెళ్ళి అక్కడ నరికాడు, బాబాయిని తీసుకెళ్ళి అలా కొట్టారు అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్తాడు అనుకున్నాను నేను. ఎన్ని ఇన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఆ కమోడ్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చి మా బాబాయిని తలను కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అంటాడేమో అనుకున్నాను నేను. అదే వచ్చి కొట్టేసింది అంటాడేమో. నమ్ముతారు కదా. కోర్టులు కూడా ఏం చెప్పినాయి, మీరు దీని మీద మాట్లాడకండి, ఆడు ఏం చెప్పిన వినండి అని చెప్పింది కోర్టు కూడా. గ్యాగాడర్. అసలు ఇలాంటి పరిస్థితుల్లో అతనికి వీడియో కాలంలో చూపించుంటారు. ఇవన్నీ కాదండి, అతన్ని సుపారీ కిల్లింగ్స్ అంటే బకెట్ మర్డర్స్, సుపారీ కిల్లింగ్స్లో నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు అంతే. దానికి కొట్టి చంపాల్సిన అవసరం లేదు. ఇందులో కొట్టి చంపానంటే దీంట్లో మనీ మ్యాటర్స్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉంటాయి. ఈ రెండాట్ల విషయంలోనే కొట్టి నరికి చంపుతారు. అది జరిగింది అక్కడ. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మొన్న ఉండోళ్ళ అరుణ్ కుమార్ కూడా అంటున్నాడు, ఈ వివేకానంద మర్డర్ కేసు అంటే డెఫినెట్గా అంతపురం పాత్ర లేకుండా ఎందుకుంటుంది అంటున్నాడు. ఇదంతా అంతపురంలోనే మొదలైంది. ఇది ఇవాళగా కూడా దాని గురించి కోర్టులు కూడా ఏమీ తెలియనట్టు ఎప్పుడు మొదలు పెడతారు మీరు అంటున్నారు. ఏంటో ఎవరిని అడుగుతున్నారో తెలుస్తలేదు. ఎవరిని అడగాలి, ఎవరు చేయాలి ఇది? సిబిఐ రామ్ సింగ్ ఇక్కడ మనకు ఒక సమస్య వచ్చిందండి. ఎవరిని ఏమనలేని పరిస్థితి. న్యాయస్థానాలు ఏమైనా మనం ఏంటండి ఇలా చేస్తున్నాయి న్యాయ వ్యవస్థ అంటాం లేదు. వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక కీలకమైన సమయంలో చాలా క్రిటికల్గా కఠినంగా వ్యవహరిస్తున్నాయి న్యాయస్థానాలు కూడా. అలాగే సిబిఐని మనం ఏంటో ఎంత దద్దమ్మలా ఉన్నారు మీరు, అసలు ఏం చేస్తారంటే, మరి రామ్ సింగ్ లాంటి ఒక అధికారి ఎస్పీ మొత్తం తోలు తీసేసి వీళ్ళందరితో అసలు మొత్తం ఇంచ్ టు ఇంచ్ మొత్తం ఫ్రేమ్ చేసేసాడు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసాడు. అసలు ఏం జరిగిందో మొత్తం అంతా కూడా దత్తగిరి చేత ఒక వాంగ్మూలం ఇప్పించాడు. వాళ్ళు ఉక్కిరి చేసాడు, ఊపిరాడకుండా కట్టేసాడు. వాళ్ళని చచ్చి ఊరుకున్నారు, వాళ్ళు బయట రాలేకపోతున్నారు ఇప్పుడు అందులోంచి. ఉన్నకాడికి లేపేశారు. సరే ఉన్నకాడికి లేపేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం వాళ్ళని లేపేశారు. అక్కడ తల్లి లేదు, పిల్లలు లేదు, తండ్రి లేదు, మాంగారు లేదు, ఎవరిన అందరం లేపడుతుంది. నేను కాకమని రంగయ్య చచ్చిపోయాడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా బయట పెట్టలేదు వీళ్ళు. ఏమని మన ముహూర్తమేనో ఉందేమో తెలియదు. సేమ్ ఛాన్స్ ఇప్పుడు ఇది ఇలాంటి ఛాన్సు జగన్మోహన్ రెడ్డి అయ్యేవాళ్ళు అతని ప్రభుత్వం సమయంలో వస్తే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా వీళ్ళ మీద ఆరోపణ చేయడమే కాకుండా వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి కూర్చునేవారు. ఇది కొంచెం వీళ్ళు ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ కూడా మీకు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరి విధానాన్ని స్పష్టం చేసిన ఆది కక్షా రాజకీయాలు కాదు, చట్టాన్ని తన పని తాను చేసుకోమంటున్నాడు. సరే, చంద్రబాబు గారి పాలనా స్టేట్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. రాజేష్ గారు కంప్లీట్. ఇక్కడ అంటే ఇందాక నేను మాట్లాడిన దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఫాస్టర్ ప్రవీణ్ ప్రస్తావన. ఈ ఫాస్టర్ ప్రవీణ్ మరణం నేపథ్యంలో అది హత్య అని ప్రమాదం అని చెప్పని వివాదం చెలరేగుతున్న సందర్భంగా కొంతమంది ఫాస్టర్ల ముసుగులో సమాజంలో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేశారు. అందులో బెన్నీ లింగం అనే అతను ఓచకోత కోస్తాం నా కొడకల్లారా అనే పదం వాడాడు అతను బహిరంగంగా మీడియా సమక్షంలో. ఇదే బెన్నీ లింగం ఫార్మర్ ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. గోరంట్ల మాధవ్ కూడా ఒక 15-20 డేస్ బ్యాక్ అతన్ని ఫోక్సో కేసులో విచారణకు రమ్మని చెప్పని విజయవాడ నుంచి పోలీసులు వెళ్ళి నోటీస్ ఇచ్చిన సందర్భంలో పెట్టిన ప్రెస్ మీట్లో అతను ఏమన్నాడు, మా మీద గనక కేసులు పెట్టిన పక్షంలో అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పాడు. అంటే సమాజంలో, రాష్ట్రంలో అంతర్యుద్ధాలకు దారితీస్తాయని చెప్పని బహిరంగంగా అతను ఒక రకంగా థ్రెటన్ చేశాడు.
మరి ఇప్పుడు ఈ ప్రవీణ్ మీరు చెప్పిన ఏదైతే లింగం భారతీ రెడ్డితో కూడా ఫోటోలు వచ్చినాయి. అంటే నేను అనేది గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం, ఇతను ఊచకోతకు వస్తానంటాం. ఇవాళ ప్రవీణ్ మరణిస్తే మొట్టమొదటిగా బాధితులుగా ఉండేది ప్రవీణ్ సతీమణి, పిల్లలు, తోడబుట్టినాళ్ళు, తల్లిదండ్రులు, అంటే అతని కుటుంబ సభ్యులు. వాళ్ళెవరూ రోడ్డెక్కి వివాదం సృష్టించటంలా. వీళ్ళకి ప్రవీణ్ తోటి ఎంత అటాచ్మెంట్ ఉందో తెలియదు, జరిగిన సంఘటన పట్ల ఎంత అవగాహన ఉందో తెలియదు. కానీ ఏకపక్షంగా సమాజంలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ వ్యవస్థలకు సవాలు విసిరే విధమైన వాతావరణాన్ని సృష్టించారు అని అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రాయలసీమ ప్రాంతంలో కుల ఘర్షణలు లేపాలి, తద్వారా దాన్ని రాజకీయంగా పోలరైజేషన్కి వాడుకోవాలని చేసిన ప్రయత్నంగానే ఇక్కడ మతపరమైన ఘర్షణలు సృష్టించి సమాజంలో అశాంతి చెలరేగే విధంగా ప్రయత్నం చేసి తద్వారా ఇక్కడ ఒక్కొక్క వర్గాన్ని మళ్ళీ చేరువ చేసుకునే ప్రయత్నం. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా వాళ్ళ అత్త క్రిస్టియన్ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండమని చెప్పని పిలిపిస్తున్న నేపథ్యంలో మనం ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో ఎంవి కృష్ణారావు గారు ఎన్నికల ప్రచారంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఫోటో వాడారు అని చెప్పని సుప్రీంకోర్టు ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేసింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే. అంటే మతపరమైన పోలరైజేషన్కి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో స్కోప్ లేదు అని చెప్పని. మరి అటువంటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికి ఆపాదిస్తూ బహిరంగంగా వాళ్ళ మేనత్త శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ప్రచారం చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ చాలా కఠినమైన చర్యలు తీసుకొని ఉండాల్సింది, తీసుకోలా. ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాజకీయ పక్షాన్ని పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన ఏ రాజకీయ పక్షం అయినా సరే ఈ విధంగా ఒక వర్గానికో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాము అని చెప్పని చెప్తే అది రాజకీయ పక్షంగా పరిగణించడానికి కూడా వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఈ విధమైన మతపరమైన పోలరైజేషన్కి, ప్రాంతపరమైన పోలరైజేషన్కి, కులపరమైన పోలరైజేషన్కి వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్న దాన్ని పగడ్బందీగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా రిప్రజెంట్ చేయించాల్సిన బాధ్యత, ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయించాల్సిన అవసరం ఉంది. రాజేష్ గారు, మీరు ఇందాక ముందు మాట్లాడుతూ ఏదైతే రాయలసీమలో అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించి మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు మొన్నటి సాక్షి రిపోర్టింగ్ తాటికేంత అక్షరాలతో ప్రకాష్ యుద్ధం చేస్తున్నావు, ఎందాకైనా వెళ్దాం, నీ వెనక నేనుంటాను అని జగన్మోహన్ రెడ్డి అన్నదాన్ని సాక్షి పత్రికలో పెద్ద అక్షరాలతో ప్రింట్ చేశారు. సో మీరు అన్నది, సాక్షి రాసింది, జగన్మోహన్ రెడ్డి అన్నది, మీరు చెప్పింది సింక్ అయినట్టేనా? 100% హింసని ప్రేరేపించాలి, ప్రాంతాల్లో అశాంతి రగిల్చాలి, రాజకీయపరమైన అస్థిరతకి కారణం కావాలి, తద్వారా ఓట్ల పరమైన పోలరైజేషన్ జరగాలి. అంటే అల్టిమేట్ డెస్టినీ ఓట్లు దండుకోవటం. ఓట్లు దండుకోవటం కోసం ఏ రాజకీయ పక్షం అయినా సరే మాకు మీరు అవకాశం ఇవ్వండి, మీకు మేము ఈ సేవ చేస్తాము, మేము మీకు ఈ అభివృద్ధి చేస్తాము, ఈ విధమైన సంక్షేమాన్ని అందిస్తాము, ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుతాము, ఈ విధంగా సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము అంటే ప్రజలకి ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని అందించడం ద్వారా రాజకీయ పక్షాలు ప్రజల మన్నన పొందాలని చెప్పని ప్రయత్నం చేస్తాయి. అటువంటి మన్నన పొందలేని పరిస్థితుల్లో దేవుడు కాకపోతే దెయ్యం, ఆరోగ్యకరమైన విధానాల్లో కాకుంటే అనారోగ్యకర విధానాల్లోనైనా సరే ఎవరో ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు కదా అని చెప్పనే ఒక కుయుక్తులు కుతంత్రాలతో కూడిన హింసని ప్రేరేపించే విధానాలను జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్నప్పుడు ఈ జరగబోతున్న సంఘటనలు ఎనలైజ్ చేసుకొని అయినా సరే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్కి సిద్ధపడాలి, సర్వైలెన్స్ పెంచాలి, ఎవరి కదలికలు ఏంటి అని అవసరమైతే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ఫోన్స్ ట్యాపింగ్ చేసే అధికారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎవరెవరు ఏమి సంభాషిస్తున్నారు, ఎవరెవరు ఏ కుట్రలకు బాధ్యులవుతున్నారనే అంశాలను కనుక ఇప్పుడు కనిపెట్టలేకపోతే రేపెప్పుడో ఏదో సంఘటన జరిగిపోయిన తర్వాత, ఇంకేదో హింసాత్మకమైన అంశాలు జరిగిపోయిన తర్వాత, అక్కడ ఉద్రిక్తతలు చెలరేగిన తర్వాత, అప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఏం జరగబోతుందనే సంకేతాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంటు ముందు జాగ్రత్తగానే వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, అంటే దాదాపు 1 ఇయర్ పరిస్థితి. సరే, ముందు 2-3 నెలలు అంటే కుదురుకోలేదు, ఆఫీసర్స్, డిపార్ట్మెంటు అటు ఇటు వ్యవహారం, ఎవరు ఏంటి అనేదానికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ నిన్న డైరెక్ట్గా
వైఎస్ఆర్సిపి అఫీషియల్ సోషల్ హ్యాండిల్ నుంచి టీడీపీ పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిక్స్ని టెడ్డీ బేర్ లాగా పెట్టి, పాల ప్యాకెట్ ఏదో పాల పేక బాటిల్ ఒకటి పెట్టి, ఒక డైపర్ ఒకటి పెట్టి, అట్లాంటి ఆ నీచమైన పోస్టులు పెట్టే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మధ్య మనం రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు కావడం చూసాం. అతను చేసిన నేరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పశువులకి వాళ్ళ తలలు అటాచ్ చేసి వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అని చెప్పని అతని మీద కేసు నమోదు చేశారు. అంటే ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వ్యక్తిత్వానికి పాల్పడటం అనేది నేరం అని చెప్పని కేసు నమోదు చేశారు. అదే సందర్భంలో మహిళల తలల్ని వీళ్ళ తలల్ని మహిళల బాడీలకి అటాచ్ చేస్తూ ఆ మార్ఫింగ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసినందుకు అతని మీద కేసులు నమోదు చేశారు. అంటే రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేస్తే నేరం అయినప్పుడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి అది ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఆ విధంగా పోస్ట్ చేస్తున్నప్పుడు ఒకరోజు ప్రెస్ మీట్లో పట్టాభి నన్ను ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యానించాడు కాబట్టి మా శ్రేణులకి బీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు అని చెప్పని తమ శ్రేణుల ద్వారా జరిగిన దాడిని సమర్థించుకున్న జగన్మోహన్ రెడ్డి, నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడటం నేరంగా భావించిన జగన్మోహన్ రెడ్డి అలా వ్యక్తిత్వానికి పాల్పడటం ధర్మాగ్రహమే తప్ప అది దాడిగా పరిగణించడం అవసరం లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అతని రాజకీయ పక్షం, అతనికి ఉన్న మీడియా ద్వారా, అతనికి ఉన్న సోషల్ మీడియా ద్వారా ఇవాళ నీ రాజకీయ ప్రత్యర్థులైన మాత్రాన రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు, అంటే రాజకీయంగానూ కీలకమైన వ్యక్తులే, ప్రభుత్వంలో కూడా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని, రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న వాళ్ళని ఆ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ మార్ఫింగ్ ఫోటోలతో ప్రచురించినప్పుడు ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లైబుల్. ఆ తర్వాత సోషల్ మీడియా బాధ్యుడిగా నిన్నగాక మన ముందస్తు బెయిల్ తీసుకున్న సజ్జల భార్గవ రెడ్డి, అతని తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరినీ లైబుల్ చేస్తూ మొట్టమొదటిగా కేసులు నమోదు చేసి వాళ్ళకి హైకోర్టు ద్వారా ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేపించి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడితే అప్పుడు ఆ పార్టీ శ్రేణులకైనా, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్కైనా, పార్టీ అధ్యక్షుడికైనా సరే, జగన్మోహన్ రెడ్డికైనా సరే చట్టం వల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపిస్తే అప్పుడు వాళ్ళ వైపు నుంచి పరివర్తన వస్తుంది తప్ప చట్టం అంటే భక్తి అయినా ఉండాలి, ఈ తప్పు చేయకూడదు అని చెప్పని సహజ సిద్ధమైన భక్తి అయినా ఉండాలి, లేదు తప్పు చేస్తే ఈ విధమైన పరిణామాలు ఎదురవుతాయనే భయమైనా ఉండాలి. అటు భక్తి కానీ ఇటు భయం కానీ నేను ఒక బరితెగింపు తత్వాన్ని ప్రదర్శించే వైసీపీ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులకి ఖచ్చితంగా ఆ బరితెగింపు నుంచి భయాన్ని నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే, ఇంత జుగుసాకరమైన పోస్టులు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే రేపు రోజున మొత్తం వాళ్ళ శ్రేణులు దానికే దిగుతారు. ఈ మధ్యకాలంలో కొంత సమయం చూస్తూ ఉన్నాం. మహిళల్ని వ్యక్తిత్వానికి పాల్పడటం, లేదు నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడే పోస్టులు ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కంట్రోల్లోకి వచ్చినాయి. ఒక్కసారి ఇప్పుడు ఇటువంటి పోస్టుల విషయంలో ఉదాసీనత కనుక ప్రభుత్వం వైపు నుంచి ప్రదర్శించడమే జరిగింది అని అంటే దీన్ని చర్య తీసుకోవాల్సిన అంశంగా పరిగణించుకుంటుంటే రేపటి రోజున ఇదే వైఖరి మరింతగా విస్తృతం అవడానికి ఆస్కారం ఉంది, మరింతగా వాళ్ళు చెలరేగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల జగన్ జమానా అప్పులు తడిసిమోపుడైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసిన అయిపోయిన ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలకి దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అనేది ఒక అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం సూపర్ 6కి సంబంధించిన ఆ పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం మాట్లాడుతూ గతంలో ముసలోడైన నొక్కుతాడు బటను, మరి నొక్కట్లేదు ఏంటి అని ఇండైరెక్ట్గా ఆ బటన్కిను చంద్రబాబు ఏజ్ని కంపేర్ చేస్తూ లింక్ పెడుతూ గతంలో అన్నారు కదా ఇది నొక్కడానికి ముసలోడు సరిపోతాడని, ఇప్పుడు నొక్కట్లేదు ఏంటి అని ప్రశ్నించారు. దానికి ప్రజలు ఏ పరిస్థితుల్లో అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారా? అసలు కూటమి ప్రభుత్వం ఆ సూపర్ 6 అనే ఇచ్చిన హామీని అమలు జరిపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్గా
సూపర్ సిక్స్లో వాళ్ళు అమలు చేయలేనిది ఏముందో నాకు ఇప్పటి వరకు అర్థం లేదండి. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు అయితే వాళ్ళు అనుకున్న ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. సిలిండర్లు కూడా పథకం కూడా అమలు చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగులకి డిఎస్సి కూడా వేశారు. ఇప్పుడు ఈ వర్గీకరణ ఫలాలు అందాలని డిఎస్సికి అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిఎస్సి ద్వారా వర్గీకరణ ఫలాలు కూడా అందుతాయి వాళ్ళకి. తల్లికి వందనం కూడా రేపు ఈ నెలాఖరుగా వచ్చే నెల మే నెలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ బడ్జెట్లో డబ్బు కూడా కేటాయించారు. బడ్జెట్ కూడా కేటాయించారు. రైతు భరోసా కూడా. ఇక వాళ్ళు చేయాల్సింది మిగిలి ఉన్నది ఏంటంటే వీళ్ళు ఫ్రీ బస్సు ఒకటి, దానికి రకరకాలుగా పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే కొంతమంది అధికారులు ఏమంటే ఫ్రీ బస్సు వాళ్ళు ఏమైనా సమస్య వస్తుందని కొత్తగా ఏదన్నా చెప్పారని అంటున్నారు. మన వార్తలు ఎంతవరకు వచ్చినా తెలియదు. అయితే ఆ ఫ్రీ బస్సు వరకు వాళ్ళు స్పష్టంగా హామీ ఇచ్చారు కాబట్టి ఆ విషయంలో వెనకాడకుండా అది అమలు చేయాలి. అది కూడా అమలు చేస్తారు. వీళ్ళు వచ్చిన 10 నెలల్లో మొత్తం అన్నీ కంప్లీట్ చేసే అవకాశం లేకపోయినా సరే చేశారండి. కనీసం 2 ఏళ్ళు పెట్టినా కానీ ఎవడో మూసుకుని కూర్చోవాలి, మాట్లాడడానికి లేదు. నేను ఖచ్చితంగా మూసుకునే కూర్చోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. మొదటి సంవత్సరంలో అసలు అమ్మఒడి ఏమీ లేవు. 2వ సంవత్సరంలో అమలు చేయడం, 2వ సంవత్సరం కూడా కరోనా వచ్చిందని ఆగిపోయాడు. వాళ్ళు అలాగే మాట్లాడతారండి. ఎందుకంటే పచ్చబద్దాలు మాట్లాడతారు. వాళ్ళు ఏది కూడా వీళ్ళ పనులు చేసుకుంటూ పోవాలి. ఒకటి ఇక్కడ ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా ఆ ఫోటో మార్ఫింగ్లు లేకపోతే అబద్ధాల ప్రచారం, సాక్షి పత్రికలో హెడ్లైన్స్ వేయటం ఇవన్నీ ఉంటాయి చూసారా. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అరుచుకుని ఆడే పోతాడులే, వాళ్ళ పాపని ఆడే పోతారులే అని గతంలో అనుకున్నట్టుగా ఇప్పుడు కూడా కొంత ఇగ్నోర్ చేస్తున్నారు. కొంతవరకు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా వదిలేస్తారు. వాళ్ళే రోజు అరిసివాడికి రోజు చచ్చివాడికి ఎవడు ఎడుతాడు అన్నట్టు ఊరుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ క్యాడర్ డిమోరలైజ్ అవుతుంది. ఇదివరకు అట్లా లేరండి. ఈ కూటమికి సంబంధించిన క్యాడరు ఒక్క అపస్వరం, అపశబ్దం, అపదృశ్యం కనపడితే ఆగలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎందుకంటే మాలాటోళ్ళు, మేలాటోళ్ళు, నాయకులు అందరం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి, అదిగో పాము, ఇదిగో పులి, ఇదిగో తేలు అది చూపించాం మనం వీళ్ళందరినండి. వాళ్ళ కనపడితే. కాబట్టి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి చర్యలు తీసుకునే విషయంలో. ఇప్పుడు ఆ మార్పింగ్ చేశారు చూసారా, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ని ఎవరు ఆపారు? సంక్రాంతికి అరెస్ట్ అవ్వాలి అతను. ఇప్పటివరకు ఎందుకు ఆగింది? దానికి ఒక రీజన్ ఉండొచ్చు. ఏంటి, సరే ఈ చిన్నదానికి అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి చిల్లర విషయాలు పట్టించుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్, పొలిటీషియన్ ఇలాంటి చిల్లర వ్యవహారాలు పట్టించుకుంటున్నారా? దానివల్ల ఇప్పుడు ఇంకోటి మొదలెట్టారా? దానికి అరెస్ట్ అవ్వకపోవడం వల్ల ఏకంగా ముగ్గురిని మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ఘోర పరాజయం పొందిన సంవత్సరం లోపల మొదలెట్టారు. ఇది చిన్నదిగా చూడకూడదు. ఏ తప్పు కూడా అవతల వాళ్ళు చేసింది. అరెస్టుల విషయంలో ఇప్పుడు కాకన్ గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. నేను ఎక్కడ పోయారా, నేను మా ఇంట్లో కూర్చున్నాను, నేను ఎక్కడ పారిపోయినట్టు రెడ్డి అన్నాడు. వెళ్తే లేడు. ఫోన్ ఒక చోట పెట్టి మనిషి ఒక చోట ఉంటున్నాడు. ఈ ఫోన్ ట్రేసింగ్ చేస్తున్నారండి. మళ్ళీ వీళ్ళు దొరకట్లేదు, పరారీలో ఉన్నాడని మీరు వాళ్ళు వార్తలు వేస్తారు కదా. వార్తలు పరారీలో ఉన్నాడు, అది నేను పరారీలో ఉండబెట్టి అంటున్నాడు. మరి ఇవాళ విచారణ రమ్మంటే విచారణ కొడుతున్నాడు. అంటే వీళ్ళు పోలీసులతో దొంగ పోలీసు టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారా, లేదా పోలీసు తలుచుకుంటే పట్టుకోలేరా? ఏపీ పోలీస్ అత్యంత సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది ఉన్న వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అత్యాచారం చేసి కొంతమందిని పాడు చేసాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, సిస్టమ్ని రేప్ చేసాడు అతను. దానివల్ల ప్రలోభపడో, భయపడో, బెదిరింపులకు లొంగో, లేదా ఆశపడో దేనికన్నా, లేదా లైక్ మైండెడ్ భావజాలం, ఒక క్రియాలిటీ, కర్కసత్వం, పైశాచికత్వం, ఆ భావజాలం ఉన్నవాడు అతనితోటి కలిసి పనిచేసి ఉండొచ్చు కొంతమంది. కానీ మిగతా ఆఫీసర్ ఉన్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు కదా, ఎలా పనిచేసాడు? సుబ్బారాయుడు ఉన్నాడు కదా తిరుపతిలో, కోయ ప్రవీణ్ ఉన్నాడు, పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. రాజశేఖర్ ఉన్నాడు కమిషనర్. ఇక్కడ ఎలాంటి ఆఫీసర్లు ఉన్నారు? మరి వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారండి? చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తన పని తను చేసుకోమంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన పని చేయమని వాడు.
ఇప్పటికీ కూడా చట్టం కొంత జగన్మోహన్ చేసి పెడుతుంది. దీన్ని ఆపాలి. ఎన్నని చూసుకుంటాడు ఎవరన్నా? శిథిలాలు శకలాలు ఏరుకుంటా దీన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉంటాడా? ఈ దొంగల ముఠ రోజు చేసి ఈ దొంగతనాలే ఈ చేసిన దొంగతనాలు వెలికే తీస్తారా? ఈ లోపల వాళ్ళ మీద అపనిందలు అడుగుది ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకోకూడదో తెలియని అగమ్య గోచరం కింద ఉన్న పరిస్థితి. ఇటు తెల్లగా పౌడర్ రాసుకుని పొద్దున్నే కోటేసుకుని వస్తున్నాడు, ఇటు బాగానే ఉన్నాడు కదా అని పెట్టుకుంటే ఇదిగోనండి ఇటు దొంగోడండి జగన్మోహన్ రెడ్డికి ఇంత పని చేసి పెట్టాడండి అని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు ఎవడొకడం. అంతే కదా, శుభ్రంగా సూట్ వేసుకుంటాడు, శుభ్రంగా పౌడర్ రాసుకుని వెళ్తున్నాడు, ఓ బొట్టు కూడా పెట్టుకుని. ఇటు మంచిగా అనుకుంటారు సాధారణంగా. ఆడి చరిత్ర అంతా కూడా వెనకాల బ్యాక్ ఎండ్లో కనపడుతుంది. కొంతమందికి డైరెక్ట్గా కనపడిన వాళ్ళు నీళ్ళే పక్క తెప్పించారు. ఇప్పుడు డైరెక్ట్గా బహిరంగంగా మాంసం తింటే ఎముకలు మెల్ల కట్టుకున్న వాళ్ళు నీళ్ళే పక్కన పెట్టారు. కొంతమంది సీక్రెట్గా బ్యాక్ ఎండ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, అలా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పెట్టుకోవాల్సి వచ్చింది. వాడు రోజాని కాపాడతారు, ఇంకా కొంతమందిని కాపాడుతూ ఉంటారు. ఏపీ ప్రభుత్వంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వం ఉన్న అన్ని వనరుల్ని గతంలో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆనాటి 2019 ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు అవిశ్రాంతంగా రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చే సంపద సృష్టించడానికి అనువైన వాతావరణం, ఆ పరిస్థితి ఆనాడు ఉంది. అయితే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పారిశ్రామికవేత్తల్లో జగన్ భయం ఇంకా గూడుగట్టుకునే ఉంది. ఆ భయాన్ని పారదోలకుండా ఉన్నంత వరకు పారిశ్రామికవేత్తలని ఆకర్షించడం కోసం ప్రభుత్వ పెద్దలు ఎంత ప్రయత్నం చేసినా శక్తికి మించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆ భయమే ఉంది. మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గతంలో నేను మారిన మనిషిని అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో తన పార్టీకి, క్యాడర్కి, ప్రజలకి 1-10 చెప్పారు. అభివృద్ధి అభివృద్ధి అనే జపం మళ్ళీ ఆయన మారలేదు. అభివృద్ధి జపం తప్ప ఇంకోటి లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని P4 అనే దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏదో మొన్నటిదాకా విజన్ 2020 2047 అనేది ఇప్పుడు P4 అనేది రాజకీయం వదిలేశారు ఈయన అనేది మెజారిటీ టీడీపీ క్యాడర్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రధానంగా టీడీపీ శ్రేణుల ఆరోపణ. దాంట్లో నిజం ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి మనం ఎవరేం చెప్పినా ఆయన 2020 విజన్ 2020 అన్నాడు. అది సక్సెస్ఫుల్గా మనం చూసాం. తర్వాత 2047 ఇది ఇప్పుడు P4 అనేటువంటిది ఆయన ఎత్తుకున్నారు. ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది, పాక్షికంగా ఏకీభవించి తీరాలి. అంటే 14 నుంచి 19 వరకు హ్యాపీ సండేలు, పట్టిసీమ నీళ్ళు, పోలవరం, అమరావతి, కియా మోటార్సు, హీరో మోటార్సు, మెరిటిక్ జోన్లు, లులు మాల్స్, ఇలాగా పుష్కరాలు, నదులకు హారతలు, జలహారతలు, నదుల అనుసంధానం, ఇలాగ ఒక రకమైన వాతావరణం, పండగ వాతావరణం, ప్రతిరోజు పండగ అన్నట్టు ఉంది. ఫలితం చూసేటప్పటికి 2019లో ఘోర పరాభవం ఎదురైంది. దీని నుంచి ఖచ్చితంగా మార్పు వచ్చింది అనుకున్నారు, మారతారు అనుకున్నారు. మారాడని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మారలేదని ఎవరంటారండి? ఎందుకు మారలేదు? వక్ఫ్ బిల్, వర్గీకరణ, ఈ రాజకీయంగా ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డిని చావగొట్టి చెవులు మూసేసినాయండి. ఈ దేశంలో ఎవడో కూడా ఎక్కువ మాట్లాడతాం లేకుండా చేసి పెట్టేసింది. అతనిది ఆ సినిమా కనపడదు మనకి. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ విషయంలో డైరెక్ట్గా మనకు కళ్ళ ముందు తెలుస్తుంది కదా. రెడ్ బుక్ ఎక్కడ మడిచిపెట్టుకుంటో పెట్టుకో, లేకపోతే రెడ్ బుక్ అని వెక్కిరించారు చాలామంది. ఇవాళ ఆర్తనాదాలు చేస్తున్నారు రెడ్ బుక్ అని. వీళ్ళు ప్రత్యక్షంగా కార్యాచరణకి యాక్షన్లో దిగక ముందే వీళ్ళు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా నేను పాక్షికంగా ఎందుకు ఏకీభవిస్తానంటే, మనం కొన్ని పనులు కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించాలి కూడా అంటున్నాను నేను. చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు. మేము గతంలో నేను రాజేష్ గారు, లోకేష్ గారిని కలిసాం 4-5 నెలల క్రితం. మీరేమన్నారో కార్యకర్తల అభిప్రాయం వాళ్ళే చెప్పాము. చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని కన్విన్స్ చేయగలిగాడు. మేమేం మొహమాటలు, మేము రాజకీయ పార్టీలో లేము, ఆయన దగ్గర నుంచి పదవి ఎక్కలేదు మాకు, మేము అప్లికేషన్ కోసం వెళ్ళలేదు, మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళి ఇది పరిస్థితి. ఆయన పిలిచాడు ఆయన పైగా మేము అసలు అపాయింట్మెంట్ కూడా అడగలేదు.
ఇదని చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధానాన్ని మేము కన్విన్స్ అయ్యాం. అదే జరుగుతుంది, ఎవరిని విడిచిపెట్టండి. అయితే కొద్దిగా వెనక ముందు ఉంటుంది. ఎందుకు వెనక ముందు అవుద్దంటే, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి చేసి, అక్రమాలు చేసి, దోపిడీ చేసి, డే లైట్ రాబరీ చేసిన, అరాచకం చేసిన వాళ్ళు ఎవరు చిన్నోళ్ళేం కాదు. వాళ్ళకి అన్ని పార్టీల్లోనూ కింద నుంచి పై దాకా, కేంద్రం ఢిల్లీ దాకా కూడా వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఎవడో ఒకటి చేత ఒక మాట అడ్డేయించుకోగలిగిన శక్తిమంతులు ఉన్నారు అందులో, అన్ని విధాల, వివిధ రూపాల్లో, వివిధ కారణాలతో కొంతమంది వచ్చి వాళ్ళకి అడ్డం పడతారు. ఇది పెద్ద టాస్క్ వీళ్ళకి. కత్తిమే స్వామి ఇప్పుడున్న ప్రభుత్వానికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అక్కడ డిలే అవుతుందండి. ఇదే సమస్య. అయితే ఈ సమస్యను అధిగమించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మన త్వరలో అసలు జగన్మోహన్ రెడ్డి మనం 30 తారీఖు లోపల అరెస్ట్ అవ్వాలి. అతను ఎవరు ఆపుంటారు అనుకుంటున్నారు? అది మా దాన్ని ఎవరు ఆపుంటారు అనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం 30 తారీఖు లోపల అరెస్ట్ అవ్వాలి. అతను అన్నీ రెడీ అయిపోయినాయి. ఏ విషయంలో? మధ్య దాంట్లో లిక్కర్ కుంభకోణంలో ఒక్కసారి అరెస్ట్ అయితే అతను పాత బెయిల్ రద్దు అయిపోతాయి. రాష్ట్ర పర్యటన చేస్తాడు, అన్ని జైళ్ళు చూస్తాడు. పోలీసులు దెబ్బలాడేసుకుంటారు. మేము వచ్చేవాడిని ఫస్ట్ మేము తీసుకెళ్ళాలి, పీటీ వారెంట్లు పట్టుకొచ్చి కొట్టుకుంటారు పోలీసు వాళ్ళు. మేము తీసుకెళ్ళాలండి. ముందు ఎవరికి పంపించాలో వాళ్ళకి తెలియదు, జైలు అధికారులకి. అలాంటి వాతావరణం ఏర్పడిపోద్ది ఇక్కడ. వీళ్ళు ఈ అరెస్ట్కి ఏ కేసు పెడితే ఆ కేసుకి అరెస్ట్కి భయం లేదండి ఎవరికైనా. కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, విడుదల రజనీ అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, సీదిరాప్పలరాజు అయినా, వెల్లంపల్లి శ్రీనివాస్ అయినా, ఎవరికి ఒక కేసుకి ఒక అరెస్ట్కి భయం లేదు వాళ్ళకి. వీళ్ళు రాష్ట్ర పర్యటన చేస్తే మొత్తం జైళ్ళని సందర్శించాల్సి వస్తుంది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా అన్ని జైళ్ళు చూడాలి వీళ్ళు. ఎందుకంటే నోటికి పళ్ళకి మధ్య వాళ్ళు ఏం మాట్లాడతారు ఒళ్ళు తెలియకుండా మాట్లాడాడు. ఒక్కొక్కడు ఉన్నాయి, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడారు, ఒళ్ళు పొగరుతో కళ్ళు ఎత్తిమిగెక్కి మాట్లాడారు, కాలు భూమి మీద అనకుండా మాట్లాడారు వీళ్ళందరూ. వాళ్ళు ఏం చేస్తే తప్పుందండి. కాబట్టి ఇది వీళ్ళు అరెస్ట్ చేస్తే ఒక రాష్ట్రం ఉంటుంది కోర్టుల్లో, వాళ్ళ తాలూకు మనుషులు అన్ని చోట్ల ఉంటారు. అలాగే ఇలా వచ్చేయకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది మీ ద్వారా నేను చెప్తాను, ఎవడ కంగారు పడకుండా. దుష్ట శిక్షణ జరుగుద్ది. అయితే సమయం సందర్భం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు బాణం వేస్తే గాలికి పక్కకు పోద్ది, అలా పట్టుకుని పక్క తిప్పేసి వాళ్ళు ఉంటారు దీంట్లోనూ. ఫిక్స్ అవుతే తెగులు వచ్చిన కోళ్ళగా అయిపోవాలి. పోసాని కృష్ణమురళి ఇంకొకటి ఉన్నాడు, గన్నవరం బ్యాచ్, వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూసారా? ఓటలు మారిపోయి, రూపురేఖ లావణ్యాలు మారిపోయి వీళ్ళందరూ అయినా. ఒకటి పిడుగుబడింది టెంకమూలగా ఇప్పుడు, ఒకటి చెయ్యిరిపోయింది. ఇలా దోక్కుంటున్నారు ఎక్కడ పోవాలో తెలియకుండానే. బీరాలు పలికాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అతను మాట్లాడుతూ రచ్చరచ్చ కింద మాట్లాడుతుంటే, ఓరు బాబుడు ఇంత పవర్ఫుల్గా మనిషి చూస్తే ఇంత ఉన్నాడు, గోటంలాగా చిన్నోడుగా ఇంత ఉన్నాడు అనుకుని నేను. అక్కడ మాటలు చూస్తే ఎక్కడో పోతూ ఉండి. వీళ్ళందరూ ఏరండి ఇప్పుడు ఎక్కడ పోయారు? రెడ్ బుక్ అని వెక్కిరించారు కదా వీళ్ళు దమ్ముంటే రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనాడు వాళ్ళందరూ వీరులు, శౌర్యము ప్రతాపము ఉన్నవాళ్ళు. ఎదుర్కొన్నారా? ధైర్యంగా ఎదుర్కొన్నారు, దమ్ముగా ఎదుర్కొన్నారా? ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి పోరాటాన్ని, ఇంట్లో అడుగు తీసి ఏనివ్వకపోయినా సరే, గృహ నిర్బంధం చేసినా, అడుగడుగున అడ్డంకులు సృష్టించినా సరే దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు పిరుకోళ్ళండి. వీళ్ళు ఊరికి అధికారం ఉంటే మాట్లాడతారు. వీళ్ళు అధికారం లేకపోతే వీళ్ళు సన్నాసులు, ఎంచుకు పనికిరాని వాళ్ళు. తెలుగుదేశం శ్రేణులు ఊరికి వాళ్ళ పార్టీని వాళ్ళని తిట్టుకుంటూ అనవసరం వాళ్ళు. సమయం కోసం వేచి ఉండాలండి. 10 నెలలైంది. ఈ లోపలనే ఆయన కొట్టేయండి అక్కడి నుంచి కొట్టేస్తారు. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి కొన్ని నెలలు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని నెలల అనుభవం, అప్పటికి ఎంపీగా ఉండి తర్వాత ఆయన పార్టీ పెట్టడం, పాదయాత్ర, ఒక స్వల్ప మెజార్టీ తేడాతో ఆయన సీఎం సీటుకి దూరం అయ్యారు. తర్వాత తన కోరికని నెరవేర్చుకునే పరిస్థితి ప్రజలు కల్పించారు, ఒక్క ఛాన్స్ వాటెవర్. అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నీ కూడా అప్పటి ఆయన తండ్రి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఆ టైంలో దోషేశారనే దానికి సంబంధించిన కేసులే తప్ప ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 5 సంవత్సరాలు తన తండ్రి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని
అడ్డు పెట్టుకుని సంపాదించిన తరువాత కూడా ఈ ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ ఫామ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అతను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఎంత దాష్టికాలు జరిగినాయి, వ్యవస్థల విధ్వంసం ఏం జరిగింది, వ్యవస్థల్లో అత్యాచారానికి గురైనవి అని చెప్పి శ్రీనివాస్ గారు అన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో కానీ నాటి చంద్రబాబు పాలన, ఇప్పుడు ఈ 9 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డిని నేరుగా తాకే కేసు ఈ టైం సరిపోలేదంటారు వాస్తవానికి? ఇప్పుడు వాస్తవంగా నేను చాలా సందర్భాల్లో లైవ్ మీడియా చర్చల్లో చెప్పేవాడిని, యూట్యూబ్ వీడియోలో కూడా ప్రస్తావించేవాడిని. నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. స్పష్టమైన సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఎన్ని కేసులు నమోదు చేయొచ్చు. ఉచితంగా ఇసుక ఇవ్వటం అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న పాపానికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసింది. అంటే ప్రభుత్వ ఆదాయానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి గండి కొట్టే నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టవచ్చు అని చెప్పని ఆయనే నిర్ధారణ చేశారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ఎవరిది? మనందరం విన్నాం కదా. దీన్ని రేపొద్దున డిస్మాంటిల్ చేసేయండి, ప్రజల డబ్బుతో కట్టిన డిస్మాంటిల్ అంటే ఉపయోగించుకోవచ్చు, దీన్ని కూల్చేయండి. నేను అంటున్నది డిస్మాంటిలింగ్, కూల్చేయమని. అంటే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన ఒక ప్రభుత్వ ఆస్తిని అదేమి శిథిలావస్థకు చేరుకుంటే కూల్చేయమని చెప్పాల. కొత్తగా నిర్మాణం జరిగిన, కొద్ది కాలం క్రితం నిర్మాణం జరిగిన ఒక ప్రభుత్వ స్ట్రక్చర్ని కూల్చివేత నిర్ణయం బహిరంగంగా అధికారుల సమక్షంలో లైవ్ వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి. జర్మన్ హ్యాంగర్ బోల్ట్ లోడ తీసి ఇంకో చాటు బిగించుకోవచ్చు దాన్ని ఆ నిర్ణయాన్ని వెలువరించింది జగన్మోహన్ రెడ్డి. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరిస్తున్నా కూడా అతను పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు నిర్ణయం తీసుకున్న పర్యవసానం ఒక్క యూనిట్ కరెంటు వాళ్ళ దగ్గర తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ఆ కంపెనీలకు చెల్లించారు. 15,000 కోట్ల రూపాయలు. 7,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనులను స్తంభింపజేసి వాటిలో గబ్బిలాలు తిరిగేలాగా తయారు చేసిన పర్యవసానం మొన్న మంత్రి నారాయణ గారు ప్రకటించారు. ఆ రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తయినట్టయితే 41,000 కోట్లతో సరిపోయేది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కాలాతీతం చేయడంతో ఇప్పుడు ప్రైస్ ఎస్కలేషన్ వల్ల 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అది ప్రజాధనం దుర్వినియోగం కదా. ఎవరు బాధ్యుడు? ఒకటి, అవి సక్రమంగా సకాలంలో పూర్తయి ఉన్నట్టయితే ప్రజలకు ఒక ఆస్తి సమకూరుండేది. అది సమకూరకపోగా మళ్ళీ ఇప్పుడు అదనంగా 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం. ఒకటి, ఆ రోజు పెట్టిన పెట్టుబడి జస్టేషన్ లేట్ అయింది. 2, ఇవాళ అదనంగా ఖర్చు పెట్టాల్సి రావటం. ఎవరిదా నిర్ణయం? పోలవరం ప్రాజెక్టు సక్రమంగా నిర్మాణం జరుగుతూ గిన్నిస్ రికార్డు సృష్టించింది నవయుగ ఇంజనీరింగ్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి ద్వారా నియామకం చేపట్టబడ్డ సంస్థది. దాన్ని స్తంభింపజేసి రివర్స్ టెండర్ పేరిట విలువైన కాలాన్ని పోగొట్టిన పర్యవసానం ఆ ప్రాజెక్టు జస్టేషన్ లేట్ అయింది. అంటే ఆ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందటం లేట్ అయింది. పైగా ఇప్పుడు మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరిదా నిర్ణయం? ఇట్లా మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తీసుకున్న అసంబద్ధ అవగాహన రాహిత్యపు నిర్ణయాలకి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ప్రజలకి అందాల్సిన సేవలు అందకుండా పోయినాయి. వీటికి తోడు ఇవాళ ఏసీబీ ఐఎండ్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని విచారిస్తుంది. ఎందుకు? అతను ఐఎండ్పిఆర్ కమిషనర్గా ఉండి ప్రభుత్వ ధనంతో సాక్షికి అదనంగా యాడ్స్ ఇచ్చాడు అని చెప్పని. ఇచ్చింది విజయ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన విజయ్ కుమార్ రెడ్డిది నేరం అయినప్పుడు పుచ్చుకున్న భారతది నేరం కదా. చూస్తూ ఊరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది నేరం కదా. తర్వాత హేమంత్ సోరెన్ని మధ్యకాలంలో అరెస్ట్ చేశారు. ఎందుకు? అతను ముఖ్యమంత్రిగా ఉండి అతని సొంత కంపెనీలకు మైన్స్ కేటాయించుకున్నాడు అని చెప్పని. మరి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండి అతనికి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నడుస్తున్న సందర్భంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసిన లీజ్ అగ్రిమెంట్ని ఇతను మళ్ళీ పునరుద్ధరించుకున్నాడు. నీళ్లు, భూమి. ఒకటి, మైన్స్ లీజు పునరుద్ధరించుకున్నాడు. 2, 30 సంవత్సరాలు ఉన్న లీజ్ పీరియడ్ని 50 సంవత్సరాలకు మార్చుకున్నాడు. తర్వాత నీళ్లు కేటాయింపు చేసుకున్నాడు. మరి అతను హేమంత్ సోరెన్ చేసిన నేరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెయ్యని నేరం ఏంటి? అంటే ఇక్కడ
అధికార దుర్వినియోగం జరిగింది, తనకి సొంత కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకున్నాడు. ఇట్లా మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కొన్ని వందల కేసులు నమోదు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతన్ని సాక్షి సిబ్బందికి ప్రభుత్వం చేత జీతాలు చెల్లింపజేశారు. స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ముఖ్యమంత్రిది బాధ్యత అయి ఉన్నప్పుడు, ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పాలనలో జరిగిన ప్రతి అంశానికి ఆయనే బాధ్యుడు. 100% జగన్మోహన్ రెడ్డి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు నేను అనుకోవటం, మనకు తెలిసిన ఈ సమాచారం పాలకులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలియడానికి ఆస్కారం ఉంది. కాకుండా ఏంటంటే ఈ కాలాతీతం అవుతున్న దాన్ని కూడా నేను ఒక రకంగా సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టులు చేశాడు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కోన రవికుమార్ నుంచి మొదలుపెట్టి అశోక్ గజపతిరాజు గారి మీద కూడా కేసులు నమోదు చేశారు. కానీ గౌరవ హైకోర్టు క్వాష్ చేయడంతో ఆయన అరెస్టు ముప్పు నుంచి తప్పించుకున్నారు. అయ్యనపాత్రుడు గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పట్టాభి, దూలిపాల నరేంద్ర, ప్రకాశం జిల్లాలో తప్పించేస్తే నెల్లూరు జిల్లాలో నారాయణ గారు, చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారి వరకు, కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారు, అఖిలప్రియ గారు, కడప జిల్లాలో బీటికి రవి గారు, రాంప్రసాద్ రెడ్డి గారి వరకు ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులను అరెస్ట్ చేశారు. ఏం ఎస్టాబ్లిష్ చేశారు ఆయన? అచ్చెన్నాయుడు గారి మీద 350 కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని అరెస్ట్ చేసి 70 రోజులు జైల్లో ఉంచారు. అంతిమంగా ఆయన బెయిల్ పిటిషన్లో కౌంటర్ ఫైల్ చేసిన ఏసీబీ కోర్టుకి ఏం మెన్షన్ చేసింది? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని. మరి ఎందుకు 70 రోజులు జైల్లో ఉంచారు? ఇవాళ వీళ్ళని ఆ విధంగా ఆవేశపడో రాజకీయ ప్రత్యర్థులు కాబట్టో తొందరపాటు అరెస్టులు చేయటం వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్టుల వల్ల అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హీరోలుగా ప్రజల ముందు నిలబడున్నారు. అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీరోగా మారున్నాడు. దానికి నాది ఒక మాట, అది ఇప్పుడు ఈ ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. ఈ ప్రభుత్వం కూడా అరెస్టులు చేసింది. జోగి రమేష్ కొడుకు రాజీవ్ని అరెస్ట్ చేశారు. ఒక యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చిన ఒక యంగ్స్టర్ని అరెస్ట్ చేసినప్పుడు సహజంగా అయ్యో చిన్నపిల్లాడిని అరెస్ట్ చేశారే అనే సానుభూతి రావాలి సమాజంలో. కానీ అతను ఏం తప్పు చేశాడు, ఏ అగ్రిగోల్డ్ ఆస్తి, ఏ పర్టికులర్ సర్వే నెంబరు, ఏ విధంగా వాళ్ళు ఫోర్జెడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారనేది పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెట్టి అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏ ఒక్కళ్ళకి అతని మీద సానుభూతి రాలేదే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగిన ప్రతి అరెస్టులో కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను అనుకోవటం ఇప్పుడు మనం ప్రస్తావించుకునే అంశాలు కూడా ప్రభుత్వ పరిగణలో ఉండుండొచ్చు, లోతైన విచారణ జరుగుతూ ఉండుండొచ్చు. ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం మద్యం కుంభకోణం గురించి, లేకపోతే మన ఊహించని కోణంలో కాదంబరిజత్వం అనే అంశం మనకి ఎన్నికల ముందు అసలు మనకి నాలెడ్జ్లో కూడా లేదు. కానీ అది బయటకు రావడంతో ఏ స్థాయి అధికారులు వాళ్ళ సస్పెండ్ అయ్యి ఉన్నది, మనం కేసులు ఎదుర్కొంటా ఉన్నది చూస్తున్నాం. కాబట్టి 100% ప్రభుత్వం కూడా చర్యల దిశగానే అడుగులేయచ్చు. కాకుంటే స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టుగా కేసులు పెట్టామని చెప్పని ఏదో కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటే కాకుండా వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తూ కేసులు నమోదవుతాయని, అరెస్టులు జరుగుతాయని నేను భావిస్తున్నా. హత్యలు జరిగినప్పటికీ కూడా హంతకులు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ప్రాసిక్యూషన్ వారు కోర్టుకి సాక్ష్యాధారాలు నిరూపించపోయినప్పటికీ నిరూపించలేని కేసులు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. హంతకులు కూడా నిర్భయంగా బయట తిరిగే పరిస్థితులు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రాసెస్ ఈజ్ ఏ పనిష్మెంట్ అని చాలా స్పష్టంగా దాన్ని అమలుపరిచిన వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల వ్యవహారం. కూటమి ప్రభుత్వంలో ఎన్నిటికి సాక్ష్యాధారాలు ఉండి ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు, ఈ కేసులను ఎంతవరకు తీసుకెళ్ళి శిక్షలు వేస్తారు అనేది పక్కన పెడితే అల్టిమేట్గా ప్రజలకు కానీ సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా మిగిలి ఉన్నారు. ఇక టీడీపీ కేడర్ గురించి, టీడీపీ నాయకుల గురించి చెప్పక్కనే లేదు. వాస్తవానికి మీడియా హౌస్ల మీదకి, జర్నలిస్టుల మీదకి వ్యతిరేకంగా చేశారనే అనుమానంతో నిజాయితీపరులైన ఐపీఎస్ ఆఫీసర్లను ఏ రకంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో ఎంత ఇబ్బంది పెట్టారనేది అందరికీ తెలుసు. అయితే ప్రజలు కోరుకునేది, టీడీపీ కేడర్ కోరుకునేది కూడా
ప్రాసెస్ ఈజ్ ఏ పనిష్మెంట్. ఈ శిక్షలు ఎవరికి పడతాయి, ఎప్పుడు పడతాయి అనేది పక్కన పెడితే ముందు అసలు యాక్షన్లోకి దిగాలి అనేది జగన్మోహన్ రెడ్డి నడిచిన బాటలోనే మీరు కూడా ఒక పర్సంటేజ్ నడవాలి కదా అనేది సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఆ ప్రాసెస్ ఈజ్ ఏ పనిష్మెంట్ అనేది నిజం కాదంటారా? ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, వాళ్ళు ఎదుర్కొన్న ఒత్తిడుల నేపథ్యంలో వాళ్ళు ఆ విధంగా అభిప్రాయపడటాన్ని నేను 100% సమర్థిస్తాను. కాకుండా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన తొందరపాటు ప్రదర్శించడం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి చరిత్రహీనులుగా వీళ్ళు మిగలకూడదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ తప్పు చేయకుండా ఆ రోజు కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. వీళ్ళు స్పష్టంగా తప్పు చేసి ఉన్నారు, స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద రాబోయే 2029 ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ రాజకీయాల్లో కనపడకుండా కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయి. రాజకీయంగా, నేను వ్యక్తిగతంగా చెప్పను, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఇక కనిపించని పరిస్థితులు 100% ఆవిష్కృతం అవుతాయి. దానికి కావాల్సిన చట్టపరమైన ప్రతి ప్రొసీడింగ్స్ చాపకందినిలా జరుగుతూనే ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ శ్రేణులే సంతోషపడతాయి. ఎవరైతే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారో, అరే ఇంత బలంగా ఇంత కఠినమైన శిక్షలు వీళ్ళకి గురిగా పోతా ఉన్నాయా, ఇంత పదునైన కేసులు వీళ్ళ మీద నమోదవుతున్నాయా, ఇంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ వీళ్ళు కలెక్ట్ చేశారా అని చెప్పని ఖచ్చితంగా ఈ శ్రేణులే సంతోషపడతాయి. ఆ విధంగా నేను 100% అష్యూర్ చేయగలుగుతాను. ఎందుకంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా లోకేష్తో చాలా లోతైన చర్చ జరిగింది. మాకు చాలా విషయాలు నిర్మోహటంగా మేము ప్రశ్నించడం జరిగింది. చాలా మా మీద నమ్మకంతో తను కూడా చాలా వివరాలు షేర్ చేయడం జరిగింది. ఒక నమ్మకంతో తను మాకుతో షేర్ చేస్తున్న తర్వాత ఇప్పుడు వాటిని మనం డిస్క్లోజ్ చేయలేం. కానీ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. ఏ ఒక్కరిని స్పేర్ చేయరు. తప్పు జరిగిన ఏ ఒక్కడు కూడా ఎక్స్క్యూజ్ కావటానికే ఆస్కారం లేదు. 100% ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టే తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి అభివృద్ధి అనేది మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి అవసరం అనే ఒక నిజాన్ని టీడీపీ శ్రేణులు కానీ ప్రభుత్వం కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగింది అని అనుకుంటున్నారు. ఇవాళ ఒకటి అంటే గత 2 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ మనం ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగే ప్రాసెస్లో సానుకూల అంశాలు ఏమేమి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది నిన్న రిపోర్ట్ అయిన అంశం, మొన్న రిపోర్ట్ అయిన అంశం. మొన్న ఉదయం మన పేపర్ దిగానే మనకు వచ్చిన వార్త ఏంటి అంటే, అమరావతికి ప్రతిపాదించబడ్డ ఔటర్ రింగ్ రోడ్డు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 70 మీటర్లకు మాత్రం అనుమతి ఇచ్చారు. దాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో చంద్రబాబు నాయుడు గారు జరిపిన సమాలోచనల దృష్ట్యా, వారికి వివరించి చెప్పిన దృష్ట్యా, ఆ అవసరం గురించి వారికి వివరించి చెప్పిన మీదట వారు సమాధానపడి ఇప్పుడు 140 మీటర్లకు ఒప్పుకున్నారు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ ఉంది, 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్. ఆ ఓఆర్ఆర్ 150 మీటర్లు అంటే 500 అడుగుల విడ్త్ ఉంటుంది. 500 అడుగుల విడ్త్ రోడ్డు ఆ రోజు ప్రతిపాదించిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తెలుగుదేశం ఉపనాయకుడుగా ఉన్న దేవేంద్ర గౌడ్ గారు కూడా ఆ రోజు అపోజ్ చేశారు. 500 అడుగుల రోడ్డు అవసరం ఏముంది, ఎందుకంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, సామాన్య రైతుల నుంచి అంత భూమి ఎందుకు తీసుకోవాలి అని చెప్పని. కానీ ఒక 2 దశాబ్దాల కాలం గడిచేటప్పటికి ఇవాళ ఆ ఓఆర్ఆర్ని దాటి నగరం విస్తీర్ణం ఎక్కడ దాకా పెరిగింది. అలాగే ఇవాళ అమరావతి ఓఆర్ఆర్ అనేది కూడా ఒక పక్క విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి, ఇటు నందిగామ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక కనెక్టింగ్ హబ్ లాగా డెఫినెట్గా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ గమనించుకుంటే 70 మీటర్ల విస్తీర్ణంతో కనుక ఓఆర్ఆర్ నిర్మాణం జరిగి, దానికి కూడా ఓఆర్ఆర్కి లోపల వైపు టువర్డ్స్ అమరావతి మాత్రమే సర్వీస్ రోడ్డు ప్రపోజ్ చేశారు. అంటే ఆ 70 మీటర్ల విస్తీర్ణంలో దీన్ని కూడా 6 లేన్ ప్రపోజ్ చేశారు. రైట్ టు వే కింద రెండో వైపు కూడా సర్వీస్ రోడ్డు ఉండి తీరాల్సిన అవసరం ఉంది. అలాగే భవిష్యత్ అవసరాల రీత్యా దీన్ని 10 లేన్కి విస్తరించుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇవాళ 70 మీటర్లతో రోడ్డు ఫార్మేషన్ చేసి ఒక గ్రోత్ కారిడార్గా డెవలప్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే 140 మీటర్లకు 150 మీటర్లకు అనుమతి ఇవ్వండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించిన మీదట కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 140 మీటర్లకి ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో 2018లోనే ప్రతిపాదించబడ్డ రోడ్డు ఇది.
ఆ రోజే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోడ్డు. ఆ రోజు ఏ విధంగా అనుమతి ఇచ్చారు? ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ మీది, రోడ్డు ఫార్మేషన్ బాధ్యత మాది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అష్యూరెన్స్. కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తూ వచ్చిన మరింత మెరుగైన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అవకాశం ఏంటి అంటే, ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. ఇవాళ 140 మీటర్ల అంటే సుమారుగా 460 అడుగుల వరకు 465 అడుగుల రోడ్డు ఫార్మేషన్కి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఒక మణిహారంగా మారుతుంది. రెండోది, నిన్న ఇది మొన్నటి వార్త, నిన్న ఇంకొక వార్త విన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2017లో స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ కన్సార్షియం కంపెనీలకి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం 1600 ఎకరాలు కేటాయింపు చేశారు. ఆ 1600 ఎకరాలు కేటాయింపు చేసినప్పుడు వాళ్ళతో జరిగిన ఒప్పందం ఏంటి అంటే, ఈ 1600 ఎకరాలు సింగపూర్ కన్సార్షియం సంస్థలు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా వివిధ కార్యాలయాలను తీసుకొచ్చి అక్కడ గ్రౌండింగ్ చేయించాలి. అంటే ఒక స్టార్టప్ ఏరియాగా ఉపయోగపడాలి. ఇప్పుడు అక్కడ పంట పొలాల నుంచి ఒక నగర నిర్మాణానికి ప్రతిపాదించారు. అంటే ప్రభుత్వ స్ట్రక్చర్స్ తప్పిస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఏమీ లేని స్టేజ్లో అక్కడ ఒక స్టార్టప్ ఏరియాగా ఇది ఉపయోగపడాలి. దానికి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న కాంటాక్ట్స్ తోటి వివిధ కార్యాలయాలను అక్కడ గ్రౌండింగ్ చేయించిన పక్షంలో అక్కడ ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలా ప్రత్యక్ష ఉపాధి దక్కినప్పుడు దాని ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీంట్లో ఏ విధంగా పోల్చి చూసుకోవాలి అని అంటే, హైదరాబాద్లో సైబర్ హౌస్ దగ్గర నుంచి సత్యం కంప్యూటర్స్ అంటే ఇప్పుడు టెక్ మహీంద్రా, ఇన్ఆర్బిట్ మాల్ వరకు ఉన్న ఏరియా అంటే కోర్ ఐటీ ఏరియా, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆదిబట్ల ఐటీ ఏరియా, పోచంపల్లి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్న ఐటీ ఏరియా, ఇవి 4 కలుపుకున్నా కూడా 1600 ఎకరాల విస్తీర్ణంలో లేవు. కానీ అక్కడ 10 లక్షల సీటింగ్ కెపాసిటీ అక్కడ ప్రొవైడ్ చేయగలుగుతూ ఉన్నారు. దానివల్ల ఇంకొక 30-40 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఇవాళ హైదరాబాదు తెలంగాణ మొత్తానికి ఒక గ్రోత్ కారిడార్గా 60% ఆఫ్ ది తెలంగాణ స్టేట్ రెవెన్యూ హైదరాబాద్ నుంచి పూలప్ అవుతుంది అని అంటే, దాంట్లో అతి కీలకమైన ప్రాంతం అక్కడ నేను అనుకుంటా ఒక 1000-1200 ఎకరాల ప్రాంతంలో క్రియేట్ చేయబడుతున్న ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా అక్కడ పెరుగుతున్న మార్కెట్ పొటెన్షియాలిటీ, అక్కడ జనరేట్ అవుతున్న వెల్త్, తద్వారా గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్స్ రెవెన్యూస్, దాంతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ ఇక్కడ 1600 ఎకరాల్లో సింగపూర్ కన్సార్షియం ద్వారా ఇక్కడ కనుక ఒక గ్రోత్ కార్డర్ ఎస్టాబ్లిష్ అయితే, తద్వారా ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంప్లాయ్మెంట్కి ఒక రాబోయే 10-15 సంవత్సరాల్లో భూమికి సిద్ధం అయితే, తద్వారా కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగితే దాని ఇంపాక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి కూడా కావాల్సినంతటి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా అవమానకరంగా వాళ్ళని నిష్క్రమింపజేసే పరిస్థితులు సృష్టించారు. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ తిరిగి గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 9 నెలల కాలంలో వచ్చిన పెట్టుబడులన్నింటినీ కూడా అయితే విశాఖపట్నానికి లేదు రాయలసీమ ప్రాంతానికి కన్ఫైన్ చేసే పరిస్థితులు. అమరావతిలో ఏం చేయబోతున్నారు, ఇంత 1000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ఏం అష్యూర్ చేయబోతున్నారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం మీరు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఛానలైజ్ చేస్తున్నారని చెప్పని కూడా రకరకాల విమర్శలు మనబోటి వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. ఇటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి సింగపూర్ కన్సార్షియంని ఆహ్వానించి వాళ్ళు నిన్న ఇక్కడ సందర్శించి ఈరోజు ముఖ్యమంత్రి తోటి ఐటీ మినిస్టర్ తోటి చర్చలు జరుపుతున్నట్టుగా కూడా వార్తలు వింటున్నాం మనం. ఇది గనక సానుకూలపడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అంటూ జరిగితే, నేను అనుకోవటం ఒకనాడు వాళ్ళతో ఆల్రెడీ ఖరారయ్యిన ఒప్పందమే క్యాన్సిల్ అయిన ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవటం కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు అక్కడ యాక్టివిటీ కొనసాగించడానికి కానీ ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. ఇప్పుడు అంటే 2017 నాటికంటే ఆనాటి నుంచి 1 సంవత్సరాల కాలం మాత్రం ఆ రోజు ఉంది. కానీ ఇవాళ గడిచిందే 9 నెలలు, ఇంకొక 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఉంది. కాబట్టి 100% సింగపూర్ కన్సార్షియం కనుక మళ్ళీ తిరిగి గ్రౌండింగ్ అయిన పక్షంలో అమరావతి నిర్మాణం చాలా వేగంగా పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా 100% ఈ సింగపూర్ కన్సార్షియం తోటి స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో కనుక ఇక్కడ స్టార్టప్ ఏరియా డెవలప్ అవడం జరిగితే 100% ఆ ప్రామిస్ని అచీవ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టదనేది వాస్తవం. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కట్టుదేకి బరితెగించి దోచుకు తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు కంటే కూడా 2 ఆకులు ఎక్కువే చదివారు అనేది ఓవరాల్గా ఒక 25-30 మంది
అవినీతి జోలికి వెళ్లకుండా ఉన్నారు, మెజారిటీ దోచుకు తింటున్నారనే ఆరోపణ బలంగా ఉంది. దాని మీద మీ కామెంట్. కొంతమంది శాసనసభ్యులకు సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ నా దృష్టి కూడా వచ్చాయి. నేను వాటిని లోకేష్ గారి వరకు, చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పంపించడం కూడా జరిగింది. స్పెసిఫిక్ ఎలిగేషన్స్, ఏ పెట్టుబడిదారులని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా ఆటంకపరుస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ అంటే ఈ బలవంతపు వసూళ్ల మూలాన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర బ్రాండింగ్కి ఏ విధంగా దెబ్బ తగలడానికి ఆస్కారం ఉందనే అంశాలని 100% నా దృష్టికి వస్తున్నాయి. వాటిని నేను కూడా పైకి పంపించడం జరుగుతోంది. వాళ్ళు వాటిని చక్కదిద్దే ప్రాసెస్లో ఉన్నారు. ఖచ్చితంగా వీటిని అన్నిటినీ గాడిన పెట్టే సామర్థ్యం, అనుభవం, పరిణతి, ఆ విధమైన పరిజ్ఞానం కూడా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీటిని అన్నింటినీ డెఫినెట్గా స్ట్రీమ్ లైన్ చేయగలుగుతారు. ఈ ఎమ్మెల్యేలని కూడా కట్టడి చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను. జరుగుతున్నాయి, మీరు చెప్పింది 100%. కొన్ని నియోజకవర్గాల్లో ఎలిగేషన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఇన్సిడెంట్లు నా దృష్టి కూడా వచ్చాయి, కానీ ఖచ్చితంగా కట్టడి చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా ఇప్పుడు సహజంగానే ఎమ్మెల్యేలు కొంత చిల్లకొట్లు కొట్టుకుంటారు, వాళ్ళు ఏదో కక్కుర్తి పడతారు. అయితే వాళ్ళు రేపే యుగాంతం అన్నట్టుగా మొదలెట్టారు కొంతమంది. అంటే సరే 5 ఏళ్ళు ఉంది కదా, మెల్లగా లాక్కొని వచ్చి నిదానంగా తింటారు కదా, అప్పుడే అయిపోయింది, 10 నిమిషాలు వెళ్ళిపోవాలి నువ్వు అంటే గబగబా 4 బిస్కెట్లు నోట్లు పెట్టేసుకుంటాడు కదా, వెళ్ళిపోయి పిలవడన్నా సరే. అలాగే వీళ్ళు మొదలెట్టారు. వైన్ షాపుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ అంతా వదిలేసి వెళ్ళిపోయిన బియ్యం రవాణా ఇల్లు చేశారు కొంతమంది. అంటే నెలకి 30 లక్షలు, 50 లక్షలు అలాగే ఒక రెగ్యులర్ ఇన్కమ్ని సెట్ చేసుకున్నారు చాలామంది. ఇందులో మీరు చెప్పినట్టుగా 30 మంది తప్పించి కదండి, దాదాపు ఒక 60 మంది ఈ పని చేస్తున్నారు. 174, 175లో లేదు ఇది, ఒక 60-70 మంది అత్యంత నీచంగా, నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒక్కొక్కళ్ళైతే వైన్ షాప్ దగ్గర నుంచి, వైన్ షాపుల దగ్గర కూడా అక్కడ ఉన్నాయని గొడవలు చేస్తా, వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు ఇలాంటివన్నీ చేస్తున్నారు. లేఅవుట్ వేస్తే లేఅవుట్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. లేఅవుట్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటండి అసలు? లేకపోతే ఎవడన్నా అపార్ట్మెంట్ కట్టుకుంటే వాళ్ళతో పర్మిషన్స్ కోసం వెళ్తారు కదా, ఎమ్మెల్యే గారిని కలవమంటున్నారు. ఇవన్నీ జగన్ జమానాలో జరిగాయి, కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాగే ఒక మాట అండి, జగన్ జమానాలో కాదు, ఇదంతా కూడా అంతకుముందు కూడా 9 నుంచి 14 వరకు కూడా జరిగినాయి. అప్పుడు వాళ్ళు చాటుని సిగ్గుపడతా తీసుకునేవారు. జగన్ జమానాలో బహిరంగంగా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు బరితెగించి తీసుకుంటున్నారు. ఇది సమస్య. ప్రజల్లో తీవ్ర చర్చ వస్తుంది. మీకు ఇక్కడ దీన్ని అదుపు చేయాలి. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కష్టం, లోకేష్ గారు కష్టం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ మేము చాలా పద్ధతిగా చేస్తున్నాం, కష్టపడుతున్నాం అనుకుంటున్నప్పుడు వీళ్ళ వల్ల నష్టం జరుగుద్ది. ఎందుకంటే మీకు ఎవడైతే నొప్పి సాధారణ పౌరుడికి నీ ఎమ్మెల్యే ఎదుర్కొంటే నొప్పి కలిగిస్తాడు. ఎమ్మెల్యే పేరు చెప్పుకున్న వాళ్ళ అనుచరులు కూడా కొంత దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమవుతుందంటే రేపు ఎన్నికల నాడు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీకు అప్పటి వరకు పెడితే తింటారు, కొడితే పడరు. మీరు ఏదైనా సరే, ఎవడైనా సరే మీరు పెడితే తింటారు తప్ప కొడితే ఎవడో పడ్డండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, నేను పెడుతున్నాను అనుకుని కొట్టాడు, ఎవరు పడలేదు. వీళ్ళు మేము ఓన్లీ పెడుతున్నాం, మేము కొట్టం కదా అనుకుంటున్నారు. కాదండి, మీకు అక్కడ లోకల్గా ఒక 30-40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పని చేస్తున్నారు. వాళ్ళు మొగమాటం లేకుండా కాంట్రాక్టుల దగ్గర మాకు ఇంత అయింది, మేము పైకి పంపించాలని కూడా అంటున్నారు. అది కూడా చెప్పాం మేము, ఇలాగ మీ చెడ్డ పేరు వస్తుందండి, మీకు వాళ్ళు మీ పేరు అడ్డం పెట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టేస్తా కూడా, ఇది చూసుకోండి, చాలా బీ కేర్ఫుల్ అని చెప్పాం మేము. దాని మీద చాలా వరకు లెవెల్ చేస్తున్నారు. అది మీకు ఈ 10-15 నెల రోజుల లోపల మొత్తం స్ట్రీమ్లైన్ అయిపోద్దండి. ఎక్కడికక్కడ సెజరింగ్ చేసేస్తారు. కొన్ని అనవైలబుల్ మనం ఏమీ చేయలేము, తీసుకునే ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. దాన్ని నేను సమర్థిస్తాను. నువ్వు పీడించుకో, పిండేయకు, కానీ నువ్వు సంపాదించుకుని ధర్మంగా ఏమన్నా తీసుకోండి ఎత్తి తీసుకో, అంతేగాని పీడించడం చేయకూడదు. ఎందుకు నేను వాళ్ళని సమర్థిస్తానంటే 10 మందిని తీసుకుని వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ పోయకుండా రాడు, భోజనం పెట్టకుండా రాడు. ఒక చిన్న మీటింగ్ పెట్టాలన్నా, లేదా కార్యక్రమం చేయాలన్నా, ఎన్నికల్లో తిరగాలన్నా, ఇదివరకు మేము జెండా కొనుక్కుని ఆ బ్యాడ్జి కొనుక్కుని తిరిగేవాళ్ళు, లేదా అక్కడ అమ్ముతారు కొనుక్కోండి అని చెప్పేవారు. ఎమ్మెల్యే జెండా అడిగితేనే, ఎమ్మెల్యే క్యాండిడేట్ జెండా అడిగినా
లేకపోతే ఇలాంటి బ్యాడ్జీలు పెట్టుకుని ఉండి కదా తోకలాగా ఇలాగా అవి అడిగితే పలానా చోట అమ్ముతారు కొనుక్కోమని ఊరాళ్ళు. ఇప్పుడు అలాగ ఉందండి. కాబట్టి ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎక్కడి నుంచి పెడతాడు? ఈ డబ్బు కావాలి. ఈ డబ్బులు అడగకపోతే మీకు నాకు ఎవడో కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేది. అప్పుడు రాజకీయాలు వేరే ఎవడ పడతాళ్ళు నిలబడి ఒరే పద్మరాజు అని, కొట్టిఆర్ భద్రరావు అని, యనమల రామకృష్ణ ఇలాంటి వాళ్ళందరినీ చిన్న చిన్న వ్యక్తులను తీసుకొచ్చి పెట్టారు, గెలిపించుకున్నారు పార్టీలు. ఇప్పుడు అలా కాదు కదా. చక్రాలున్న సూట్ కేసులు కూడా కంటైనర్లు కావాలి ఇప్పుడు. పైగా టికెట్ ఇచ్చినప్పుడు అతను సామాన్యుడు అంటే పెద్ద డబ్బు లేదంటే ఓడిపోతాడని ముందే డిక్లేర్ చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్త కూడా డబ్బు లేదంటాయా అని చెప్పి ఈ రకమైన వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దీని పరిష్కారం పెట్టి ఎవడికి హక్కు లేదు ఆడ తింటున్నాడని అంటానికి. నువ్వు తింటమానే ఫస్ట్ నీ బాధ్యత కదా. ఓటు అనేటువంటి దాన్ని ఆధార్కి అనుసంధానం చేసి ఓటు వేయకపోతే వాడికి అన్ని కట్ చేయాలి, కరెంట్ కూడా కట్ చేయాలి. ఎందుకు కట్ చేయకూడదండి? ఓటు ఎందుకయ్యి నువ్వు? నీ డబ్బులు పంచకపోతే నువ్వు ధర్నా చేస్తావా? సిగ్గు లేకుండా మళ్ళీ అలా చేసాడు ఇలా చేసాడు అడుగుతావా? ఇది చేసిన రోజుని రూపాయి ఖర్చు పెట్టాక లేకుండా మంచివాళ్ళు, పద్ధతి అయిన వాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు, ఉపాధి కల్పించేవాళ్ళు, మత సామరస్యం ఉన్నవాళ్ళు వస్తారు. లేదంటే వీళ్ళు ఎలాగంటారు, తినేస్తాడు అంటారు, ఆడు తినేస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఆ టైంకి ఎవడ ఎక్కువ కొడితే ఆడు వద్దు అనుకుని ఇంకోటి దగ్గరికి పోతారు వీళ్ళు. ఇదేనండి సర్కిల్ ఇది. దీని మీద మనం గొంగట్లో తింటారు, వెండికి లేరుకోకూడదు. ఆడు తినేస్తాడు అని తినరేటి ముత్తనే ముద్దెట్టుకుంటారా? లేకపోతే ఎలక్షన్ అప్పుడు నువ్వెంత డిప్లొమాటిక్గా ఎవరుతున్నావు అంతే సింపుల్. కాబట్టి నేను దాన్ని సమర్థిస్తానని తింటాను. నువ్వు కొంచెం తక్కువ తినరా బాబు అంటాను నేను. పీడించొద్దు అంటాను, పిండేయొద్దు అంటాను నేను. ఆఖరి ప్రశ్న. 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వాన్ని దునమాడి బయటికి రావాలన్నా భయపడే దశ, నోరు విప్పాలన్నా భయం గుప్పిట్లో సమాజం మొత్తం ఉన్న పరిస్థితుల్లో మీరు త్రిమూర్తులు అంటారు, మిమ్మల్ని, రాజేష్ గారిని, అంకమ్మ చౌదరి గారిని. మీరు ముగ్గురు కాలికి బలపం కట్టుకుని సొంత ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి వేరే వ్యాపకంగానే బతుకుదేరు కానీ ఇంకోటి లేకుండా ఈ గంటలో ఈ స్టూడియో, ఇంకో గంటలో ఇంకో స్టూడియో, ఆపరేషన్ చేసే డాక్టర్స్ కన్సల్టెంట్స్ కనుక ఈ ఆపరేషన్ ఈ గంట ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళి ఆపరేషన్ అక్కడ చేసి అట్లా మీరు ఆపరేషన్స్ మీ వాగ్దాటితో ఊచకోత కోసుకుంటూ 5 ఏళ్ళు తిరిగారు వాస్తవానికి. మీ ముగ్గురికి కలిపి కానీ మీ ముగ్గురు తరపులో ఒకళ్ళకి అనేది మీలో మీరు ఒక విపరీతమైన ఫ్యాన్ బేస్ని ప్రపంచవ్యాప్తంగా మీరు ముగ్గురు అటు సోషల్ మీడియా ప్రభావం ఓటర్ల మీద అత్యధిక శాతం ఉన్న ఆ ఫేక్ ప్రపంచంలో మీరు ఇటు శాటిలైట్ ఛానల్స్లో కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రజల్ని కన్విన్స్ చేసేదానికి జరుగుతున్న పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకురావడానికి మీ వంతు పాత్ర చాలా సక్సెస్ఫుల్గా. మీ తరపున మీ అభిమానులు మీకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. అట్లాంటి గుర్తింపు వచ్చే పరిస్థితులు మీ అభిమానులు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏమైనా పరిస్థితులు ఉన్నాయి? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనం ముందుగా మనం ఏం చేసాం, మళ్ళీ నన్నైతే ఎవరో మీరు ఇలా మాట్లాడండి, మీరు ఇలా మా తరపున చేయండి అని నాకు ఎవరు చెప్పలేదండి. నేను 2019 23ని ఇక్కడే ఇన్నోటల్ లేని హోటల్లో కూర్చొని చూసాను నేను రిజల్ట్. నేను మా ఫ్రెండ్స్ రాయమండ్రి నుంచి వచ్చాం, చూసాం. 8:30కి బొమ్మ అర్థమైపోయిన తర్వాత మళ్ళీ మాది కట్టేసి మేము మా పనిలో మేము ఉన్నాం. ఆ నెలాఖరు నుంచి నేను పేపర్లు చదవటం మానేసాను, టీవీ చూడటం మానేసి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేవాడిని, పుస్తకాలు చదువుకునేవాడిని. అయితే జగన్మోహన్ రెడ్డి రావటం అరాచకం మొదలెట్టాడు, ప్రజావేది కోలుకోవటం, చలో ఆత్మకూరు కార్యక్రమాలు ఇవన్నీ మొదలైపోయిన తర్వాత రక్తగాయాలు, అతనికి అర్ధరాజ్య వ్యక్తి అడుక్కుని చెప్పి దాచిపెట్టుకుంటాం. ప్రమాణ స్వీకారం అన్నాడే 30 ఏళ్ళు ఉంటానంటాం. ప్రమాణ స్వీకారం ముందు రోజే ప్రకృతి ఒక హెచ్చరిక చేయటం, గాలి దుమారం వచ్చేసి మీకు రాక్షసుడు వచ్చేయటరా బాబు మీకు చూడు, రాక్షసులు వాళ్ళు అష్టావక్రులు పుట్టినప్పుడు ప్రకృతి తీతులై నక్కలు ఊడలేస్తాయి, తీతులు కోతలకు వస్తాయి, ఎన్ని చేస్తాయి కాదు. అలాగే అయిపోయింది వాతావరణం. తప్పని పరిస్థితులు ఎవడో ఒక్కడండో ఒకడు కనపడతలేదు, మాట్లాడేవాడు వీళ్ళు కౌంటర్ ఇచ్చేవాడు, మాట్లాడితే లోపలే తంతారన్న భయం. ఆ రోజు నుంచి నేను రాయటం మొదలుపెట్టాను. తర్వాత కొద్ది రోజుల్లో మాట్లాడటం మొదలుపెట్టానండి. అదే సమయంలో రాజేష్ గారు అయితే ఈ నేపథ్యం వేరు. ఈయన యుద్ధం చేశాడు, తెలుగుదేశం పార్టీలో ప్రత్యక్ష యుద్ధం చేశాడు. ఈయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు, జైలుకి వెళ్ళాడు. అతన్ని థ్రెటనింగ్, అతను చంపేయడానికి చూశారు. తన్నులు తిన్నాడు, తన్నాడు, పోలీస్ కేసులు పెట్టించుకున్నాడు, కన్విక్ట్ అయ్యాడు, అందులోంచి బయటకు వచ్చాడు. ఒక రకంగా ఆయనంతా కూడా మీ
పల్నాడు ఏరియా కాకపోయినా కానీ గుంటూరు జిల్లాలో తెనాలి ఆ ఏరియాలో అతను గట్టిగా ఉన్నాడు. నాదంతా సాఫ్ట్, మేము తూర్పుగోదావరి జిల్లాలో మా కమ్యూనిస్ట్ పాలసీ ఉండేది, మేము మాట్లాడటమే తప్ప నేను అందరూ కొంచెం డిఫరెన్స్. మీ జిల్లా కంటే వాళ్ళు తెలివైన జిల్లా కదా సార్. అంతే, అంటే మా నేపథ్యం వేరండి. మాకు ఎవరో కూడా, మా ప్రత్యర్థులు ఎవరో కూడా ఎవరు ఉండేవారు, ఒరే పద్మనాభ్ గారు ఉండేవాడు కాంగ్రెస్లో. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నేను పుస్తకాలు నా అప్పుడు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పెట్టుకోవాలి కదా, స్టాండింగ్ లేదని చెప్పి ఎక్కించుకునేవారు కాదు. చాలా ఆంక్షలు ఉండి మాకు చాలా కష్టాలు పడ్డాం మేము. పుస్తకాలు ఇచ్చి సీట్ పెట్టండి ఇవ్వండి. ఆయన ఎవరో తెలియదు నాకు. ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో తిరిగిపోడు. ఆయన కండక్టర్ గారు ఎదుట ఎమ్మెల్యే గారిని పెట్టమంటున్నాడయ్యా అన్నాడు. తప్పే ఉందయ్యా పెట్టమన్నాడో అని కూడా ఆయన మా ఎమ్మెల్యే ఒరే పద్మరాజు అని, ఆయన బూరిపూడి ఎమ్మెల్యే, అప్పుడు దివాన్ చెరువు అన్నమాట అయింది. అలాగుండేవారు మాకు. ప్రత్యర్థులు దెబ్బలాటలు గొడవలు ఉండేవాడు మా వైపుని. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము మా ఫ్యామిలీ కాంగ్రెస్ వ్యతిరేక ఫ్యామిలీ, యాంటీ కాంగ్రెస్. గౌతలచ్చన్న గారు, రంగా గారు, కృషికర్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇలాగ కాంగ్రెస్ వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ అని రాట్నం గుర్తుండేది. ఇలా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పనిచేసేవారు మా ఫ్యామిలీ అంతా. మా నాన్నగారు ఎప్పుడు కూడా యాంటీ కాంగ్రెస్లో ఉన్నారు. ఎంతో కొంత కమ్యూనిస్ట్ భావజాలు, ఎమర్జెన్సీ టైంలో అజ్ఞాతవాసాలు, సైక్లో స్టైల్లో మనమే రాసి వాళ్ళకి పంచిపెట్టాలి, ఇవన్నీ ఉండి నేనైతే అదే భావజాలంతో పెరిగాను నేను. తర్వాత ఎవరన్నా ఒకడు కాంగ్రెస్ని ఓడించి కూడా ఉండడా అనుకున్న టైంలో జనతా పార్టీ వచ్చింది. అది 3 నాళ్ళు ముచ్చటైపోయింది. తర్వాత మళ్ళీ బీజేపీ అన్నీ ఫామ్ అయినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అప్పటికే మన ఎన్టీఆర్ అంటే ఒక రకమైన ఇమేజ్ ఉంది. నేను కృష్ణ గారు ఫేవరెట్ని. రామారావు గారు మా సినిమాలో బద్ధశత్రువు ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఫ్లాప్ అయిపోవాలని కోరుకునేవాడిని మా కృష్ణ గారి కోసం. అంటే ఆయన సినిమాలు చూస్తాం పిచ్చిగారు. రామారావు గారు అంటే ఇష్టం పాటలు, కానీ మా కృష్ణ గారి సినిమా మరి రామారావు గారి ముందు తట్టుకోలేము కదా. ఆయన ముందు ఆయన దాని కురుక్షేత్రం మా వాళ్ళు కష్టపడి తీసి ఎంతో బాగా తీస్తే ఆయన 28 రోజులు తీసి పడేసాడు దానివేశ్వర కన్నా. మా వాడు తుక్కు అయిపోయింది సినిమా. బాగుంటుంది, అయినా సరే ఏం చేస్తాం, అలాంటి బాధ ఆవేదన ఉండేది మాకు. కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత మేము సరే ఒక వీరుడు వచ్చాడు, ఒకటి దిగాడు అని ఆయన మద్దతు ఇచ్చాం. కరెక్ట్గా నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు, కానీ నేను ఓపెన్గా చెప్తాను. డెఫినెట్గా అభ్యుదయవాది, సామాజిక చైతన్యుడు, సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు సమర్థించకపోతే అభ్యుదయానికి, ఆదర్శవంతానికి అర్థమే లేదండి. ఆయన కమ్యూనిస్టా అంటే కమ్యూనిస్ట్ కాదు, కానీ ఖచ్చితంగా కమ్యూనిస్టే. ఆయన రైటిస్టా అంటే రైటిస్టే, కానీ రైటిస్ట్ కాదు. అతని బిడ్డలందరికీ, మా మగపిల్లలందరికీ కృష్ణనామోదయం, ఆడబిడ్డలందరికీ ఈశ్వరనామోదయం పెట్టి నిలువెల్లా కాషాయం ధరించడం. అతను మించిన హిందువు ఎవడున్నాడు? నక్సలైట్లే నిజమైన దేశభక్తుడు ఎన్టీ రామారావు గారిని మించిన కమ్యూనిస్ట్ ఎవరు ఉంటాడు? ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని ఇప్పుడు కులం వల్ల, మతం వల్ల, ప్రాంతం వల్ల అతను రూపురేఖ లావణ్యాలు చూసి చూడలే కుళ్ళిపోయి దానివల్ల అసూయతోటి అతను ద్వేషించాలేమో. కానీ ఆయనకున్న లక్షణాల్లో సినిమాల విషయంలో కానీ రాజకీయంగా కానీ ఆయన ద్వేషించే అంశాలు ఏమున్నాయండి? ఆ పార్టీని, ఆయన్ని ఏదో రకంగా పడగొట్టాలి. ఇది దుష్ట సాంప్రదాయం కదా. వీళ్ళకి ఏంటంటే అనాబ్షాహీ ద్రాక్ష పళ్ళు కోసం, నిజాం క్లబ్లో పలావ్ కోసం మాకు ఎందుకండి బాబు ఆ రాష్ట్రం కలిపేయండి బాబు అన్నారు వాళ్ళు. తెలుసా మీకు? శ్రీబాగ్ ఒప్పందం అని ఇలాంటి గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడేసుకుని దాన్ని పెద్ద మనుషులు ఒప్పందం అంటారు వాళ్ళు. ఇక్కడేమో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రైతులదేమో ఇది వెంటనే తీసిపడేయాలంట. ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు మేము తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది పైకి. మేము అనామకులమే డెఫినెట్గా, కానీ నేను రాతల ద్వారా కొంతమంది పరిచయమే. ఎప్పుడైతే మేము వాయిస్ వినిపించామో జనాలు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ మనసులో ఆవేదన ఏముంది, మాకు నిత్యం వచ్చి ఫోన్లు, వాళ్ళ రాష్ట్రం నలుమూల నుంచి, ప్రపంచం నలుమూల నుంచి చూసుకున్నారు డెఫినెట్గా. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళకి నేను చాలా కృతజ్ఞులు అండి. ఎందుకంటే మమ్మల్ని నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఎందుకంటే సినిమా స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారు, క్రికెట్ స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారు. మాలాంటి ఒక ఎనలిస్టులకి అభిమానులుగా మాట్లాడి చాలా ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే ఇది మేము చేసిన పెద్ద ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాట్లాడాం అంతే. మేము ఇదేదో ఏనుగెక్కి అంబారీ చేసాం, మేము చాలా గొప్ప చేసాం, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి ఏదో చేశారని ఏం కోరుకుంటలేదు. కానీ ఆ పార్టీ కూడా డెఫినెట్గా మమ్మల్ని గౌరవించిందండి. గౌరవించకపోవటం ఏం లేదు. రాజేష్ గారికి తగిన అవకాశం వస్తుంది, నాకైతే ఏమీ లేదని చెప్పేసారు. మా అందరి తరఫున కాదు,
ఆయన అర్హుడు పూర్తిగా మా పాత్ర ఏమి లేదు అందులో. ఈ డిజర్వ్స్ ఇట్, పూర్తిగా అర్హుడు. ఎందుకంటే ఇవాళ నిన్నటి కాదు కదా, ఆయన పార్టీకి ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు ఆయన. రాజేష్ గారు, మీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని విజిల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వే మీరు హైదరాబాద్ నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి వచ్చి విజిల్ ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా వైపు నుంచి కూడా సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం ఉండి, జర్నలిస్టిక్ విలువలకు కట్టుబడి ఉండి, వివిధ మాధ్యమాల్లో పనిచేసిన పరిజ్ఞానం, ఇవాళ మీరు సొంతంగా ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసి ఒక శుభారంభం చేసిన సందర్భంగా మీ సమక్షంలో కొంత టైం స్పెండ్ చేసి మా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం కలిగించి, అంటే ఒక రకంగా మేమంటే కొంచెం హడావిడిలోనే ఉన్నాం, వేరే ప్రోగ్రామ్కి వెళ్తూ కూడా మీతో ఉన్న అటాచ్మెంట్ దృష్ట్యా మీతో టైం స్పెండ్ చేయాలని చెప్పని వచ్చాం. మీ ఛానల్ కూడా దినదినాభివృద్ధి చెంది ఆంధ్ర ప్రాంతంలో రాబోయే రోజుల్లో చాలా పేరెన్నికైన ఛానల్గా ఎమర్జ్ అవ్వాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.